ఈరోజు బిగ్ డిబేట్ అని చెప్పేసి అనొచ్చు. నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారు ఒక ప్రకంపన సృష్టిస్తూ ఉన్నారు. ఏప్రిల్ 27 రోజున ఏం జరగబోతోంది? వరంగల్లో భారీ ఎత్తున పెద్ద మీటింగ్ అయితే సన్నాహాలు ఇప్పటికే ఏర్పాటు అవుతా ఉంది. సో దీని గురించి చర్చలు పాల్గొనడానికి బీఆర్ఎస్ నుంచి వెళ్ళి సంజీవ గారు ఉన్నారు, అలాగే కాంగ్రెస్ నుంచి వెళ్ళి రైమునిస గారు ఉన్నారు, అలాగే బీజేపీ నుంచి వెళ్ళి రత్నం సతీష్ చాగున ఉండే పరిస్థితి. సో వీరి నుంచి ఈరోజు కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. మొదటగా బీఆర్ఎస్ అభ్యర్థి సంజీవ గారు, ఏప్రిల్ 27 మీ రజతోత్సవ ప్రారంభం ఏదైతే ఉందో దాని గురించి ఏం చెప్తారు? ఏప్రిల్ 27వ తారీఖు నాడు మరి కేసీఆర్ గారి పిలుపు మేరకు మరి గతంలో 10 సంవత్సరాలు పరిపాలనలో ఉన్నటువంటి కేసీఆర్ గారు మరి 2001లో మరి పార్టీ పెట్టి అదేవిధంగా తెలంగాణ అనే నినాదంతో తెలంగాణ సాధించుకోవడం కొరకు మరి ఉద్యమం చేసిన నాయకుడు. తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ప్రజలు ఆశీర్వదించారు. ప్రజలు ఆశీర్వదించిన తర్వాత ఆయన 10 సంవత్సరాలు పరిపాలన చేసి మరి ఆయన పెట్టినటువంటి పథకాలు కూడా మరి చాలా పథకాలను మరి ఇంప్లిమెంట్ చేసి తర్వాత విషయం ఏంటిది అని అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు అని చెప్పి ఒక అబద్ధపు సాక్ష్యాలతో మరి రావడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. అలా చేసుకుంటూ ఇప్పటికి కూడా ప్రజల్లో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఉన్నటువంటి మనోభావాలు దెబ్బతినకుండా మరి టీఆర్ఎస్ పార్టీ రావాలి, మరి కేసీఆరే ఉండాలన్న నినాదంతో మరి నడుస్తూ ఉన్నది. మరి మేము 25 సంవత్సరాల వార్షికోత్సవం మరి టీఆర్ఎస్ పార్టీ జరుపుకోబోతున్నాం. అది జరుపుకోపోయే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి 10 లక్షల నుండి 20 లక్షల వరకు రావచ్చు. మరి ఆ అంచనాతో మేము మాట్లాడడం జరుగుతుంది. రైట్ సార్. రత్నం సతీష్ గారు, 10 నుంచి 20 లక్షల జన సందోహన అంటే జనాలు వస్తారని చెప్పేసి ఇందాకే సంజీవ్ గారు చెప్పారు. ఏం చెప్తారు మీరు? టీఆర్ఎస్ పార్టీ 2001 డిసెంబర్ 27 ఏప్రిల్ నాడు ప్రారంభించింది. అదొక ఉద్యమ పార్టీ. ఆ ఉద్యమంలో ఈ తెలంగాణ ఉద్యమంలో చాలా మంది స్వచ్ఛందంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ ఉద్యమంలో పాల్పంచుకున్నారు. తెలంగాణ కావాలని ఒక దృఢ సంకల్పంతో తెలంగాణ ఉద్యమంలో అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ ఏది కాకుండా తెలంగాణ కావాలనే ఒక లక్ష్యంతో ప్రజలు మమేకమై తెలంగాణ సాధించుకున్నారు. దానికి కొంత పాత్ర చంద్రశేఖరరావు గారి పాత్ర దానిలో ఉంది కాదలేము. కానీ తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజలు బాగుపడతారు, తెలంగాణ పిల్లలందరూ బాగవుతారు, ఉద్యోగాలు వస్తే తెలంగాణ పిల్లలకు ఏదో అయిపోతే తెలంగాణ వస్తే మా అందరం అభివృద్ధి చెందుతామని అనుకున్నాం. కానీ అనుకొని ఆ రోజు ఒక భరోసాతో ఒక వ్యక్తి ముందు పడ్డాడు కాబట్టి ఆ వ్యక్తికి అవకాశం ఇద్దాని ఆలోచనతో ఈ ప్రజలు నమ్మి కేసీఆర్ గారికి గెలిపించడం జరిగింది. ఇది గెలవ ముందు ఉద్యమంలో ఉన్న దాని యొక్క క్రెడిట్ మొత్తం కేసీఆర్ గారు తీసుకుంటూ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది అందరి ఆశయాలను కొల్లగొడుతూ ఆయన 10 సంవత్సరాలు పాలించి తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెంది ఒకప్పుడు తెలంగాణ సస్యశ్యామలం బడ్జెట్ సర్ప్లస్ బడ్జెట్ ఉన్న ప్రాంతం ఇది. హైదరాబాదు ప్రపంచంలో దేశంలో 2 అతిపెద్ద నగరం, ఇండస్ట్రీస్ పరంగా కూడా ఆదాయ పరంగా కూడా పెద్ద నగరం అది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక దాదాపు 4-5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణను ఆర్థిక పరిస్థితి దిగజారే పరిస్థితి ఏర్పడిన కారణం కేసీఆర్ కాదా? ఈరోజు మళ్ళా ఓడిపోయినాక ఇప్పుడు కొత్త మాటలు 2023 ఎలక్షన్లు ఓడిపోయినాక టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఈ రోజు వరకు కూడా అసెంబ్లీకి వచ్చే దాఖలు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వము అబద్ధాలు చెప్పి 6 మాటలు చెప్పి 100 అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ పాలన చేసి చెప్పిన వాగ్దానాలు తీయక కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తే అడుగుదామనే ఆలోచన లేకుండా సొయ్యి లేకుండా తాగి ఇంట్లో పండుకొని ఈ రోజు వరకు కూడా అసెంబ్లీ రాక 14 నెలలు అయింది. 14-15 నెలలు ప్రభుత్వం ఏర్పడి ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక మాట అనకపోవడం ఈ దౌర్భాగ్యం. ఈరోజు 10 లక్షలతో జనాభా పెట్టితే ప్రజలు వచ్చే ఆలోచన లేరు. ఒకప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు కాదు, ఒకప్పటి తెలంగాణ ఉద్యమకారులు కానీ తెలంగాణ అభిమానులు ఎవరు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఇది చేసే అవకాశం లేదు. కాబట్టి ఈ 27 తలబెట్ట టీఆర్ఎస్ ప్రభుత్వం తలబెట్ట ఈ బహిరంగ సభ అయితే వాళ్ళు అనుకున్న స్థాయిలో ఉండకపోవచ్చు నా ఆలోచన. ఎస్, రైమునిస గారు ఏం చెప్తారు? ఏప్రిల్ 27 గురించి ఏం చెప్తారు సార్? ఫస్ట్ అయితే బీవీఆర్ న్యూస్ యజమాని గారికి నేను నా తరపు నుంచి తెలంగాణ వందనాలు. సార్ ఏముందంటే
బీఆర్ఎస్ అని ఇప్పుడు పెడుతున్నారు, అప్పుడు టీఆర్ఎస్ అని చెప్పారు. 2009లో కేసీఆర్ గారు దీక్ష కూస్తున్నారు తన స్వార్థం కోసం, తన పిల్లల స్వార్థం కోసం. తను ఒక మినిస్ట్రీ ఇయ్యలేదు చంద్రబాబు నాయుడు అని మాలాంటి ఉద్యమకారులతోని ఆట ఆడుకున్నాడు. ఏం ఆట ఆడుకున్నాడు అంటే మా మీద కేసులు పెట్టించిండు, వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా ఇట్లా అని. తర్వాత ఏం చేసిండంటే మా మీద వందలాది కేసులు పెట్టి తర్వాత ఏం చేసిండంటే నేనే తెలంగాణ తీసుకొచ్చాను, నేనే తెలంగాణ గాంధీ పీత అని చెప్పిండు. కానీ ఆ గాంధీ పీత అని చెప్పేసి ప్రజలలో ఏం పని చేశాడు 10 సంవత్సరాలలో? ఆ గాంధీ పీత అయినా చేసిండు. ఒకప్పుడు బియ్యము 8 వస్తువులు ఇచ్చారు, కంట్రోల్ బియ్యం, సన్న బియ్యం అని, నూనె అని, అవి అని, పసుపు అని, ప్రతి ఒక్క వస్తువు ఇచ్చారు. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన బంద్ చేపించి ప్రజల దగ్గర ఏమేమి ఉన్నాయో ఫస్ట్ కాడ నుంచి రైతులవి కూడా నేల భూమిలు కానీ ఏది కానీ గుంజుకొని ఆయన ఒక ఇది చేసుకొని కోట్లు వేల సంపాదించుకొని వాళ్ళ కుటుంబమే బతికింది. కానీ ఏ రోజు ఉద్యమకారులు ఇచ్చేసిందంటే అప్పుడు ఏమన్నాడు, ఇది పార్టీ, అప్పుడు ఉద్యమ పార్టీ ఉండే, ఇప్పుడు రాజకీయ పార్టీ అని చెప్పిండు. రాజకీయ పార్టీలో ఎవరైతే ఉద్యమకారుల మీద దాడి చేసాడో వాళ్ళనే చేర్పించుకొని ఒక దగ్గర ఇది ఉండి ఇప్పుడే పుట్టిన పిల్లగాడు ఇప్పుడే చేస్తాడా అని చెప్పి 10 yearsలో ఏమేం చేసిండు ప్రజలకు తెలియదా? మేడం యాక్చువల్లీ సబ్జెక్ట్ వచ్చేసి 27th April గురించి చెప్పండి. సభ ఆ సభ అన్నదే ఫెయిల్ సార్, జీరో. సంజయ్ గారు ఏం చెప్తారు? ఆ సభ గురించే జీరో. అది ప్రజలలో ఏం ముఖం పెట్టుకొని మళ్ళీ వస్తాడు అని చెప్తున్నా. కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీ నేను చెప్తున్నా మైనార్టీ, ఏం ముఖం పెట్టుకొని తెలంగాణ వరంగల్ గడ్డ మీద వస్తాడు అని చెప్పేది జరుగుతుంది. సంజయ్ గారు చెప్పండి. ఏ ముఖం పెట్టుకొని వస్తాడు అన్న మాట కాదమ్మా రహీమన్ నిజా గారు. మేము అనేది ఏంటిది అని అంటే కేసీఆర్ చేసిన పథకాలు ఎన్నడన్నా ఏ సభ్యునికైనా రాకుండా ఉన్నాయా చూపెట్టమని అడుగుతా ఉన్నాం. ఎందుకు అనంటే కేసీఆర్ పెట్టింది ఏనాడు కూడా ఇప్పుడు పెట్టినటువంటి రైతులకు ఇచ్చిండు, మరి కార్మికులకు ఇచ్చేది కార్మికులకు ఇచ్చిండు, మరి ఇచ్చేది ఒక షాదీ ముబారక్ అని చెప్పి షాదీ ముబారక్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. మరి ఇవన్నీ ఇచ్చుకుంటూ కొన్ని వేల పథకాలు ఉన్నాయి. ఆ పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేసి చేకూర్చేకొచ్చిండు. ఉద్యమం చేసిన నాయకులకు కార్పొరేట్ టికెట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేసిండు, కార్పొరేట్ టికెట్ ఇచ్చిండు. అదేవిధంగా కొంతమందికి లోన్స్ ఇవ్వడం జరిగింది, కొంతమందికి దళిత బండి ఇవ్వడం జరిగింది. ఇలాంటివి ఇచ్చుకుంటూ ఆ నాయకుడు అనంటే వాస్తవానికి ఒక జాతిపిత అనేది ఆయనకైనా పెట్టుకునేది కాదు. కేసీఆర్ అనంటే ఒక బ్రాండు, కేసీఆర్ అనంటే ఒక బ్రాండు. ఆయన ప్రజల నుంచి వచ్చినటువంటి ఆ నేము, ఆ పేరు. కాబట్టి ఆ రహీమన్ నిజా గారు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. వాస్తవానికి మీరు అనొచ్చు కేసీఆరే కావాలని తెలంగాణ మొత్తం వాదన చేస్తూ ఉంది, కేసీఆరే కావాలని మళ్ళీ రావాలని చేస్తూ ఉంది. మరి రేవంత్ రెడ్డి గారిని మేము విమర్శించడం లేదు, కానీ రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలను అవి ఇంప్లిమెంట్ కావట్లేదు. కార్మికులకు ఇస్తానని మరి ఆటో కార్మికులకు ఇస్తానని ఉచిత బస్సు పెట్టడం జరిగింది. ఉచిత బస్సు వల్ల మరి రోడ్డు మీద పడినటువంటి ఏర్పడుతూ ఉంది. రోడ్డు మీద పడ్డ వ్యక్తులకు మరి అది ఉచిత బస్సు కార్మికులు ఉద్యమం చేయంగా కూడా మరి దాన్ని వ్యతిరేకం కాదు సార్ మేము మరి రేవంత్ రెడ్డి గారు మేము వ్యతిరేకం కాదు అని మేము అన్నాం. ఇది ఉచిత బస్సు వ్యతిరేకం కాదు అన్నాక కూడా ఒక మాట అన్నాక కూడా 12,000 రూపాయలు ఇస్తానని మాట ఇచ్చిండు. ఆ 12,000 ఇవ్వలేదు. మరి ప్రత్యేక కార్మికులందరికీ మరి రవాణా రంగ కార్మికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానన్నాడు. అది కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలే. ఒక్క మాటలో చెప్పాలంటే వాస్తవానికి మరి వెనుకబడిపోతూ ఉన్నది. నా దగ్గర డబ్బు లేవు, ఎవడు అప్పు ఇస్తలేడు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి అయి ఉండి నాకు డబ్బు ఎవడు అప్పు ఇస్తలేడు, ఎవడు ఇస్తాడు డబ్బులని ఎవడు వాడని మాట్లాడే స్థితిలో ఉన్నాడు మరి రేవంత్ రెడ్డి గారు అండి. సార్ ఈయన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు అన్న 15 నెలల అభివృద్ధి పనులు చేస్తాడు. మరి కేసీఆర్ 10 yearsలో ఏం చేసిండు చెప్పండి? ప్రజలకు ఏం చేసిండు? నిరుద్యోగాలకు ఏం చేసిండు? మా నీళ్ళు మా ఉద్యోగాలు మా పిల్లల బతుకులలో ఏం చేసిండు? రేవంత్ రెడ్డి అన్న విద్యార్థుల కోసం పోస్టులు పెట్టించిండు, పేద కుటుంబాలకు మహిళలకు వీళ్ళకి చేసిండు, గ్యాస్ చేసిండు, సన్న బియ్యం చేసిండు, ఉచిత కరెంట్ చేసిండు. కేసీఆర్ 10 yearsలో ఏం చేసిండు వాళ్ళ కుటుంబానికి? ఏం చేసిండు? కవితమ్మ దేని గురించి అరెస్ట్ అయింది?
కేటీఆర్ దేని గురించి ఇదేండు, మళ్ళీ కేసీఆర్ దేని గురించి. వాళ్ళ కుటుంబమే ఒక తాగబోతు కుటుంబం. తెలంగాణనే తాగబోతులు చేసి మహిళలకు ఇంటికి అంకితం చేసిరు. 2000 మీరు అంటున్నారే మేము ఇది చేసినాం అది చేసినాం, ఏం చేసింది సార్? కాబట్టి వృద్ధులకు 2000 పింఛన్ అని చెప్పారు. ఆ పింఛన్ ఎట్లా వచ్చింది? ఇంటికి తాగబోతుడు చేసిండు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఇంటికి ఒక తాగబోతుడు చేసిండు. వాళ్ళ ఇంట్లో ఒక మహిళ ఇంటికి అంకితమే ఆ పింఛన్ మాత్రమే తీసుకున్నది తప్ప వేరే పింఛన్ తీసుకోలే. భర్తలు తాగి ఇడిచిపెట్టిన వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు ఇంట్లో ఉండి ఆ 2000 కోసమా? ఇవాళ మహిళలు దొడ్డు బియ్యంలో 10 రూపాయలకు అమ్ముకున్నారు, దానికోసమా? ఇవాళ మహిళలకు ఉచిత బస్సు ఎవరు పెట్టారు? రేవంత్ రెడ్డి గారు పెట్టారు. ఇవాళ ఎవరికి ఇదైతే వాళ్ళ ఆటో డ్రైవర్లకు రెచ్చగొట్టేదానిక? ఇలా ప్రతి ఒక్కరు ఇలా శ్వాస తీసుకున్నారు. ఎవరు కారణం? ఇలా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అభివృద్ధి పనులు. 15 నెలల మాకు ఎత్తి నిలబడి చెప్తారు, 10 నెలల వీళ్ళు ఏం చేసిరు? ఈ నా కొడుకులు ఏం చేసిరు? ఏం చేసిరు బీఆర్ఎస్ నా కొడుకులు? బీజేపీ ఏం చేసిరు? బీఆర్ఎస్ వాళ్ళ కుటుంబానికే మొత్తం దోచుకొని తెలంగాణని కేవలం విద్యార్థుల నాయకులని ఒక వాళ్ళని ఎట్లా వాళ్ళ మీద రౌడీ షీటర్లు, మా మీద రౌడీ షీటర్లు అన్ని పెట్టి చేసి తర్వాత ఈ రాజకీయ పార్టీ కాదు, ఉద్యమ పార్టీ కాదు, రాజకీయ పార్టీ అని అందరినీ పెట్టుకొని తెలంగాణని దోచుకొని కేసీఆర్ కదా ఏం మోకం పెట్టుకొని ఇక్కడికి వచ్చి సభ పెడతాడు. ప్రజలే చూపిస్తారు, మహిళలే చూపిస్తారు. ఇవాళ ప్రజలు చూపెట్టలేదా ఎవరికి? మరి ప్రజలకు ఈ పనులు చేసినప్పుడైతే ప్రజలకు ఇచ్చే ఆయననే గెలిచేటోడు, ఎట్లా గెలవలేదు? ఇలా కాంగ్రెస్ పేద కుటుంబాలకి అండగా నిలబడుతుంది. రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం అందరితో కలుస్తుండు. ఈ ద్వారా ఫామ్ హౌస్ లో పన్నాడు, ఎవరితో కలవలే. 10 సార్లు 50 సార్లు పోయినాం కానీ మాతో కూడా కలవలేదు. ఇవాళ గేట్లు పెట్టుకొని లోపల పెట్టుకొని మొత్తం కోట్లు సంపాదించుకొని ఉన్నదానిక రానియండి అని ఎన్ని కోట్లు సంపాదించిందో ప్రజలకు పంచి అతనికి కేసీఆర్ కి చెప్పుల దండల సంజీవ గారు ఏప్రిల్ 27వ తారీఖున ఏం మెసేజ్ బయటికి రాబోతుంది? ఆ రోజు సభ సారాంశం ఏంటిది? మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పండి. యాక్చువల్లీ ఏప్రిల్ 27వ తారీఖు నాడు జరగబోయే సభ మా రజోత్సవ సభ అని 25 సంవత్సరాల పార్టీని మరి మేము పండుగ చేసుకోబోతా ఉన్నాం. దాంట్లో భాగంగా ప్రజలందరూ ఏకమై మరి కేసీఆరే రావాలన్న నిదానంతో 10 లక్షల నుంచి 20 లక్షల మంది వస్తూ ఉన్నారు. వాళ్ళకి అన్ని ఏర్పాట్లు జరిగినాయి, ఆ ఏర్పాట్లు పూర్తి అయినాయి. ఎక్కడికక్కడ బస్సులు ఇచ్చినాం. మరి అదేవిధంగా టాటా ఏసీలకు ఆటోలకు ఆటోలు ఇచ్చినాం. అదేవిధంగా ఇంకా ఏదున్నా కూడా ప్రజలు కోరుకునేది కేసీఆరే రావాలని కోరుకుంటారు. ఇంకొక మాట చెప్పాలంటే మీరు రైమున్ సాబ్ చెప్పిన మాట ఏంటిది అని అంటే, వాస్తవానికి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి అప్పుడు మరి కేసీఆర్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి మరి కరోనా విషయంలో అప్పుడు ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే చనిపోతూ ఉంటే కూడా మరి కేసీఆర్ గారు మరి ఆయన నియోజకవర్గాలకు అందరికి చెప్పి మరి మా తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరగకూడదు అని చెప్పి ఎమ్మెల్యేలకు చెప్పి నాయకులకు చెప్పి మరి ఒక్కొక్కరికి మరి ఇంత సేవ చేపించే ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాంతో పాటుగా మరి అక్కడ ఉన్నటువంటి చెప్పి 33 జిల్లాలకు మరి కేంద్రంతో కొట్లాడి 33 జిల్లాలు వద్దు 16 జిల్లాలు అని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం మరి 33 జిల్లాలు చెప్పి 33 జిల్లాలలో మరి జిల్లా కలెక్టర్ బిల్డింగ్స్ కూడా కట్టించినటువంటి విధంగా ఉన్నది. కాబట్టి కేసీఆర్ ఏం చేయలేదు అనేది చూపిస్తుంది. ఇంకొకటి చెప్పాలనుకుంటే మరి బలహీన బడుగు వర్గాల బీసీ ఎస్టీ మైనార్టీ పిల్లలకు మరి 200 స్కూళ్ళు ఉంటే ఈరోజు 1000 స్కూళ్ళు చేసినటువంటి ఘనత మరి కేసీఆర్దే. మరి ఇవన్నీ ఎవరు చెప్పుకుంటారు? ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉన్నాయి. కాబట్టి మీరు కూడా గమనించాలి. వాస్తవానికి రత్నం సతీష్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు ఎట్లుందంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ అండి. వీళ్ళు ఏంటంటే ఒకరేమో అహంకారపూరితంగా వివరించి టీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ళ నుంచి అహంకారపూరితమైన ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో చాలామంది ఆ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడడానికి ఎంతోమంది ఇన్నారెడ్డి గారు కానీ పెద్దలు జయశంకర్ సాబ్ కానీ ఇంకా నాయన నరసింహరెడ్డి గారు కానీ చాలామంది పెద్ద నాయకులు దాన్ని కలిసి ఉద్యమ పార్టీని ఏర్పాటు చేశారు. ఉద్యమకాలను అణగదొక్కి 1200 మందిని బలి తీసుకొని తెలంగాణ ఏర్పడ్డాక ఏ ఒక్క ఉద్యమకాలను కూడా ఈరోజు సాయం చేసి వారికి పైకి తెచ్చిన దాఖలు లేవు టీఆర్ఎస్ పార్టీ. అన్ని అబద్ధాలు. ఒక్క ఉద్యోగం ఇప్పియని పార్టీ, ఒక్క రేషన్ కార్డు ఇవ్వని పార్టీ. ఈరోజు వీళ్ళు మాట్లాడుతూ చాలామంది ఇటు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇటు కాంగ్రెస్ పార్టీ మాట్లాడతారు. గత కరోనా సమయం నుండి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము ఈ చాలామందికి 5 కిలోల రేషన్ బియ్యం ఇస్తున్నది.
ఉచితంగా తెల్ల రేషన్ కార్డు ప్రతి ఒక్కరు. ఈ రోజు వరకు కూడా సన్న బియ్యం ఇచ్చే కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వమే. చాలా మంది రోజు ఎఫ్సీఐ నుంచి 40 రూపాయల చిల్లరకు ఎఫ్సీఐ నుంచి కొనుక్కొని కేంద్ర ప్రభుత్వం అది వాళ్ళు బేరు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంటే పేరు మాత్రం వీళ్ళది, ఊరు మాది, పేరు వీళ్ళది. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధి ఎక్కడ చెప్పరు వీళ్ళు. కరోనా 2004 సంవత్సరాలు ఉచితంగా రాసిన ఎవరండి? కేంద్ర ప్రభుత్వం. మోడీ గారి ఫోటో పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు 14 నెలలైంది. 6 హామీలు ఇచ్చి ఈరోజు వరకు ఏ హామీ కూడా సక్రమంగా నిర్వర్తించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బస్సు ఓకే వాళ్ళు బస్సు ఉచిత మహిళా బస్సు పెట్టండి. ఎందుకోసం అండి? చాలా మంది పిల్లలు మధ్యకాలంలో బీటెక్లు చేస్తారు. పేద పిల్లలు కూడా బీటెక్ చదువుతారు. వాళ్ళ కాలేజ్ బస్సు వెళ్ళాలంటే 35,000 రూపాయలు కావాలి సంవత్సరానికి. అటువంటి పిల్లలకి హెల్ప్ చేయాలని మహిళలు ఉచితంగా పెడితే 5 రూపాయలు చీరలు కొంటున్నారండి ఉచితంగా టైం పాస్కు. ఆ బస్ సౌకర్యం ఎందుకండి? రాష్ట్రపోతు దేశము రాష్ట్రము అభివృద్ధి చెందాలంటే కొంత మంచి స్కీములు పట్టుకోవాలి. ఉచిత కరెంట్ అని 200 యూనిట్లు ఇస్తని చెప్పారు. 3 నెలల రూపాయలు 3 నెలల పాటు వచ్చింది ఉచితంగా కొంతమందికి. ఇప్పుడు ఆ ఉచిత కరెంటు గృహజ్యోతికి పథకం అవుట్. రాష్ట్ర సన్నర బియ్యం ఏమి ఇస్తున్నారు? ప్రగాఢాలు మనకి రేవంత్ రెడ్డి ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఫోటో మాత్రం లోకల్ లీడర్లు పెట్టుకుంటారు. నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టారు. కనీసం కొంత ఇది ఇంగితగానే ఉండాలి. ఎవరు ఇస్తున్నారు మనకు? ఈ రోజు ఉజ్వల గ్యాస్ పథకం కింద లక్షల మందికి ఉపాధి గ్యాస్ పథకం పేద మహిళలకు ఇస్తున్నారు. ఈ రోజు మనకు మీరు నమ్మరు, చచ్చిపోతే శ్మశాన వాడికి ఇచ్చేది కూడా కేంద్ర ప్రభుత్వం అండి. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి 12,000 రూపాయలు ఇచ్చే మరుగుదొడ్డి కేంద్ర ప్రభుత్వం నీతోటి. శ్మశాన వాటికి ఉద్యోగాలు పాఠశాలలు కూడా అప్గ్రేడ్ చేయాలని బంధాలు ఇచ్చేది కూడా కేంద్ర ప్రభుత్వమే. చాలా మంది తెలియదు. ఈ రోజు ఊర్లలో రైతులు ఈ రోజు వరంగల్ నగరం కానీ ఊళ్ళలో కానీ ప్రతి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ప్రతి గ్రామంలో ప్రతి గలీలో ఈరోజు సిమెంట్ రోడ్ పడుతుంటే కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ పథకం మీద డబ్బులు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు లేని కూడా ఈతరిచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం అప్పుల పాలేసిన కేసీఆర్, ఆ అప్పులను ఇంకా ఎక్కువ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి. నా డబ్బులు లేవంటాడు. ముంచేదొకరు కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న దేశం. తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్. కుటుంబ పార్టీలు, ఈ కుటుంబ పార్టీ ఎప్పటిదాకైతే ఉందో ప్రజలకు పాలన అందదు. కుటుంబ పార్టీలు వద్దు మనకు. కుటుంబ పాలన వాళ్ళే 5గురు ఉండాలి. పార్టీ ప్రజలకు సేవ చేయాలంటే నిస్వార్థపూరితమైన గ్రౌండ్ లెవెల్ పనిచేసాక ఇప్పుడు అక్క ఉంది గునిసక్క, ఆమె ఒక ఉద్యమకారు. ఆమెకు ఆ టీఆర్ఎస్ పార్టీ పనిచేసినప్పుడు ఏ రకమైన వాళ్ళకి ఇది చేశారు? ఏ రకమైన ఆమెకు పార్టీ ఆమె అప్గ్రేడ్ చేసింది? ఉద్యమకారులు వదిలిపెట్టే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించే పార్టీలో ఏదో ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా తీరా ఇవ్వని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ ఇస్తున్నారు? 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు, 4,000 రూపాయలు చేస్తామని చెప్పారు. గత 10 ఏళ్ళ నుంచి ఒక రేషన్ కార్డు రాలేదు. కేసీఆర్ గారు 65 సంవత్సరాల పెన్షన్, వృద్ధాప్య పెన్షన్లు, ఆసరా పెన్షన్లు, 65 సంవత్సరాల పెన్షన్లకు 57 సంవత్సరాలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వచ్చిన దాఖలు రైతులకు ఇప్పటిదాకా 2 లక్షల రుణమాఫీ చెప్పారు. మంది కొంతమంది ఇచ్చారు. చాలా మందికి రైతు రుణమాఫీ చేయాలి. ఇంకా చాలా మంది ఇబ్బంది పెడతారు. ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్పాలంటే. నేను 1000 చెప్పగలుగుతా. ఇది ఈ 2 ప్రభుత్వాలు ప్రజలను మోసగించి ప్రజలను మభ్యపెట్టి గెలిచే పార్టీలు, సొంత గూటి పార్టీలు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు. ఇవాళ బీజేపీ పార్టీ పెద్ద అన్న, ఇవాళ చిన్న అన్న ఏమో బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ టీఆర్ఎస్ అన్నాడు, బీఆర్ఎస్ పెట్టిండు. వీళ్ళిద్దరు ఒకటే. వీళ్ళిద్దరు చెప్పిన మాటలు ఒకటే. ఇవాళ 10 సంవత్సరాలు వీళ్ళు పాలనలో ఉండి ఇవాళ మేము పాలన చేసినామంటున్నారు. ఏ పాలన చేసిరు? ఎవరికి? విద్యార్థులకు ఏం చేసిరు? రైతులకు ఏం చేసిరు? మహిళలకు ఎవరు గుర్తించిడు? మహిళలకు ఇవాళ మినిస్ట్రీ పదవులు ఎవరిచ్చిండు? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇవాళ ఒక మహిళ ఉండి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన మహిళ కాదా? బిడ్డలు అమరులైతుండ్రని ఆ తల్లి మాట ఇచ్చినందుకు తెలంగాణ ఇయ్యలేదా? ఇవాళ అభివృద్ధి పనులు జరుగుతలేవా? ఇవాళ చూడండి, ఏ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. సోనియా గాంధీ తెలంగాణ సోనియా గాంధీ అమ్మ తెలంగాణ సోనియా గాంధీ కొనుక్కుంది ఇచ్చింది. ఈ దేశంలో సోనియా గాంధీ పుట్టిందా? సోనియా గాంధీ ఎక్కడి నుంచి వచ్చింది? సోనియా గాంధీ ఎవరు ఇచ్చేది? ఈ ప్రాంతం మనది, ఈ ప్రాంతం తెలంగాణ వాసులది, ఈ ఉద్యమకారులది, ఇక్కడ పుట్టిన బిడ్డలది. సోనియా గాంధీ ఇచ్చింది కాదు, కొట్లాడి తెచ్చే తెలంగాణ ఇది. ప్రజలు తెలంగాణ ప్రజలు గత 1961 నుంచి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. సోనియా గాంధీ ఇస్తే లేకపోతే అవసరం కాదు. సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ లో ప్రతిపక్ష నేతగా మీరు బిల్లు ప్రవేశపెట్టండి, మేము పూర్తి సహకారం ఇస్తాం, బిల్లు పాస్ చేస్తామని చెప్తే మీ కాంగ్రెస్ ప్రభుత్వమే అబద్ధం ఆడి 2009లో సెప్టెంబర్ 9 తెలంగాణ విషయాన్ని ప్రకటన చేసి ఎంత చూస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలుసుకోండి మీరు. సోనియా గాంధీకి కాదు, దేశం సోనియా గాంధీ కాదు, దేశం కాంగ్రెస్ కాదు. తెలంగాణ ప్రజలు తెలంగాణ తన గురించి నేను కాదంటలేను, కానీ తెలంగాణ వచ్చినాక ఏం చేసి సుష్మా స్వరాజ్ గారు ఓకే నేను కాదంటలేను. కానీ ఇవాళ
బీఆర్ఎస్ అండ్ బీజేపీ 10 years లో వీళ్ళిద్దరు ఏం చేశారు? కేంద్రంలో బీజేపీ ఉండే, నేను చెప్తాను మా టీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలో చెప్తాను, బీజేపీ ఏం చెప్తారు, 10 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు ఏం చేస్తారు చెప్తారు. చెప్పండి ఈరోజు దేశంలో ప్రపంచంలో అగ్రగామి బీజేపీ. టీఆర్ఎస్ నాయకులకు కూడా స్టేజ్ మీద బిడ్డలని అమలు తీసుకున్నారా లేదంటే ఉద్యమకారులు ఉన్నారా చూపెట్టండి. లేదు రాజకీయ పార్టీ అన్నాడు. మరి రాజకీయంలో వేరేళ్ళని బిడ్డలని బలిదానాలు తీసుకున్న వాళ్ళని పెట్టి ఏం అభివృద్ధి పనులు చేసి చూపెట్టండి. ఇక్కడ మా జిల్లాలో కూడా నాయని రాజేందర్ రెడ్డి రోడ్లు కాలువలు మొత్తం నీళ్లు లోపల వస్తే ఎవరు మంచి పని చేసిండు? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రోడ్లు కాలువలు డ్రైనేజ్లు అన్ని మంచి చేస్తారు. కుల పట్టాలలో పెట్టించి ఇవాళ మమ్మల్ని దూరం చేసిందా కాదా? మేమందరం భాయ్ బహన్. కాంగ్రెస్ లో ఏముంది? మేమందరం చేస్తున్నారు. సంజయ్ గారు ఒక మాట నువ్వు అంటున్నావమ్మా, ఈరోజు మరి కేసీఆర్ అదేవిధంగా ప్రజలలో ఉన్నటువంటి ఉద్రేకంతో అదేవిధంగా మరి మన యువకులు మరి ఉస్మానియా యూనివర్సిటీ అయితేంది, కాకతీయ యూనివర్సిటీ అయితేంది, ఎక్కడి నుంచి అయినా కూడా మరి యూత్ అందరు సభ్యులందరూ కలిసి మరి తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఇప్పుడు ఆయన తీసుకురాంది నీకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎలా అవునమ్మా? ఎలా ఉన్నావు నీ ముఖ్యమంత్రి? ఎలా ముఖ్యమంత్రి? 200 రూపాయలు పెన్షన్ ఉంటాయి. 200 రూపాయలు వైఎస్ రాజశేఖర రెడ్డి 200 రూపాయలు పెన్షన్ పడితే 200 రూపాయలు పెన్షన్ చేసినటువంటి ఘనత కేసీఆర్ ఉద్యమం చేసిన రోజులలో నువ్వు తెలంగాణ ఉద్యమం చేసి నువ్వు ఈ రోజు నువ్వు లబ్ధి కోసం పోయినావు. లబ్ధి కోసం కాదు, నేను ఎప్పుడన్నా ఇదే ఆయుధాన్ని ఇవాళ తెలంగాణ కోసం ఏదైతే వినయ్ భాస్కర్ కాదా? వినయ్ భాస్కర్ ఒక దొంగ. తప్పు మాట్లాడతాను, తప్పు మాట్లాడతాను. అట్లా కాదు, అట్లా కాదు. ఆయన చేసిన సేవలు బాగున్నాయి వాళ్ళ కుటుంబం తరఫున. వినయ్ భాస్కర్ గారి నుంచి మొదలు పెడితే వినయ్ భాస్కర్ గారు కొన్ని వందల సంఘాలు ఏర్పాటు చేసి ఆ కుటుంబాలను పోషించే వ్యక్తి, మంచి నాయకుడు వినయ్ భాస్కర్ అంటాను. మీరు అన్నప్పటికీ కూడా సమస్యల గురించి మీరు అన్నప్పటికీ జరుగుతుంది. తీర్పిస్తాం 10 లక్షల నుండి 20 లక్షల మంది వస్తారు. ఈ సభ వాళ్ళు చెప్పినట్టు మన సంజయ్ గారు చెప్పినట్టు సంజీవ గారు చెప్పండి. ఏప్రిల్ 27వ తారీఖున జరిగేటువంటి సభ దాని ఇంపాక్ట్ అనేది స్థానిక సంస్థల మీద పడే అవకాశం ఉందా? ఏం చెప్తారు? సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, దాని మీద పడే అవకాశం ఉందా? ఖచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్లో నిజమైన ఉద్యమం చేసిన నాయకులు అయితేంది, గ్రామాల్లో ఉన్నట్టు రైతులు అయితేంది, రైతులకు వాస్తవానికి ఇప్పటికీ కరెంట్ అంటే అంతకుముందు కరెంటు స్విచ్ చేస్తే ఓ మీటర్ పెడితే ఆ నైట్ అంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ బాయికాడ పడుకుంటే ఆ మోటార్ షాక్ వచ్చి చచ్చిపోయినటువంటి విధంగా ఉండేది అప్పుడు. కానీ కేసీఆర్ వచ్చినాక 1 గంట కాదు, 1 నిమిషం కాదు కరెంటు పోలే. ఇప్పుడు నేను ఇంటికాంచి వస్తా ఉన్నా, నేను ఇంటికాంచి వస్తూ ఉంటే కరెంటు పోయే ఉంటుంది. ఎప్పుడు గంటకోసారి 10 నిమిషాలకోసారి. ఏంటిదండి ఇది? గంటకోసారి 10 నిమిషాలకోసారి, నిమిషానికి పోతే కరెంటు పోతా ఉన్నది. ఈ కరెంటుతో కాకుండా కూడా ఇప్పుడు షాదీ ముబారక్ అన్నాడు, కళ్యాణ లక్ష్మి అన్నాడు. కళ్యాణ లక్ష్మితో పాటుగా మరి ఓ తులం బంగారం ఇస్తానన్నాడు. ఏదండి బంగారం? ఉద్యమకారులు గుర్తించిన నేను చచ్చినా నేను బతికినా అన్నాడే. నేనే రిజిస్ట్రేషన్ చేసుకున్నా తెలంగాణకు అన్నాడు. రైమునిస గారు సార్ సంజీవ గారు
ఎక్కువ శాతం ఇప్పుడు మీరు సర్పంచ్ని కైవసం చేసుకోబోతున్నారు. కైవసం చేస్తాము. మాకు రాబోయే సర్పంచ్ ఎలక్షన్లలో మాదే బలంగా ఉన్నది. మా టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు అవుతారు ఖచ్చితంగా. మా నినాదంతో ఖచ్చితంగా కేసీఆర్ మరి టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటికీ కూడా మా వైపే చూస్తా ఉన్నారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా మేము కైవసం చేసుకుంటాం. రత్నం సతీష్ గారు, బీఆర్ఎస్ పార్టీ ఈసారి నెగ్గుతుందని వారు అంటా ఉన్నారు. సంజీవ గారు, ఈ ఆఫ్టర్ ఈ సభ తర్వాత ఏం చెప్తారు? ఒకటండి, కేసీఆర్ గారు ఒకప్పటి కేసీఆర్ కాదండి ఇప్పుడు. సరే, ఆయన ఏదో చేసిన కొంత ప్రజలు వాళ్ళ మీద నమ్మకంతో ఆసారి గెలిపించారు. వాళ్ళు చెప్పినట్టు ఇంకో అవకాశం ఇవ్వండి, ఇంకో మెరుగులు చేస్తామని చెప్తే ప్రజలు కూడా మోసపోయి ఇంకోసారి ఆయనకు అవకాశం ఇచ్చి ఇప్పుడు ఆ మోసపోయే ప్రజలు కాదండి. ప్రజలు చాలా చైతన్యవంతులు. ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తారు. చదువుకున్న విద్యార్థులు చాలా మంది అయిపోయారు. ఊళ్ళలో కూడా విద్యాభ్యాసం చేసిన వాళ్ళు చాలా మంది ఊళ్ళలో ఉంటారు. ఎవరికి ఓటేస్తే బాగుంటుంది, ఎవరికి ఓటేస్తే మన జీవితాలు బాగుపడతాయనే ఆలోచన ప్రజల్లో చైతన్యం పెరిగింది. ఒక్కప్పటిదాకా గుడ్డిగా ఓటేసేవాళ్ళు పోయినాయి. ప్రజలు కూడా చాలా మంది ఏ పార్టీ వస్తే మన జీవితాలు బాగుపడతాయి, ఏ పార్టీ వస్తే మనకు సౌకర్యవంత జీవితాన్ని మనం ఇవ్వగలుగుతుంది, మన సంక్షేమ పథకాలు అందగలుగుతాయి ఆలోచన ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళు చెప్పాడు కేసీఆర్ సభ పెట్టేంత మాత్రాన తెలంగాణ ప్రాంతంలో అంతా వినేవాళ్ళు వాళ్ళు లేరండి. ఒకప్పుడు ఓకే, ఇప్పుడు ఎవ్వరు వినేవాళ్ళు లేరు. కాంగ్రెస్ నమ్మేవాళ్ళు లేరు, కేసీఆర్ వినేవాళ్ళు లేరు. కాబట్టి ఈ వచ్చే ఎలక్షన్లో బీజేపీ భారతీయ జనతా పార్టీ ఒక ప్రముఖమైన పార్టీగా బలమైన పార్టీగా తెలంగాణలో ఉద్భవించింది. రాబోయే ఏ ఎలక్షన్ కూడా బీజేపీ బలమైన పార్టీగా ఈ రెండు పార్టీలకు ధీటుగా పోటీ ఇచ్చి బీజేపీ ముందుండే తెలంగాణలో గెలిచే అవకాశం పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన దేశంలో పనిచేస్తుంది. ప్రపంచ దేశంలో ఈరోజు భారతీయ జనతా అగ్రగామిగా ముందుకెళ్తుంది. ఐదో అతిపెద్ద దేశంగా తయారైంది. ప్రపంచాలు ఈరోజు భారతదేశం వైపు చూస్తున్నాయి. కాబట్టి ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ ఆమోదించి చెప్పి రాబోయే ఎలక్షన్లు ఏదైనా కానీ బీజేపీకి పూర్తి మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాం. నో, ఎందుకంటే ప్రజలు ఒకటే ఆలోచిస్తున్నారు. సోనియమ్మ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వీళ్ళ ద్వారానే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రతి ఒక్క మహిళకు తెలుసు. ఇలా సంతోషంగా సన్న బియ్యం తింటున్నారు. ఇలా సంతోషంగా కేంద్ర ప్రభుత్వం ఫోటో పెట్టుకుంటే మాత్రం బీజేపీ నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు కేంద్ర సన్న బియ్యము. గత 4 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వమేమ్మా, తెలుసుకోండి, తెలియకుండా మాట్లాడుతున్నా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నామా. మీ కాంగ్రెస్ అడగండి, గుండెపై చేసుకొని చెప్పండి. సన్న బియ్యం ఏమి ఇస్తున్నాము, 4 సంవత్సరాల బియ్యం ఏమి అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించే పార్టీ ఏదో ఉందంటే దేశంలో కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వాళ్ళు ఇప్పటి దేశంలో వాళ్ళ స్థానం ఎక్కడ ఉంది. రాహుల్ గాంధీ స్థానం ఏంది? రాహుల్ గాంధీ పార్లమెంట్ లో సబ్జెక్ట్ లేని వ్యక్తి, పార్లమెంట్ లో డిబేట్ చేయలేని వ్యక్తి, పార్లమెంట్ వచ్చి ఏ రకంగా పార్లమెంట్ లో బిహేవ్ చేయలేని వ్యక్తి, వ్యక్తిత్వం లేని వ్యక్తి పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ఉన్నారంటే నవ్వుతారు ప్రజలు. అని చూసి సోనియా గాంధీకి మాట్లాడే చేత కాదు, కుటుంబ పాలన అది. అలాగే మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతమంది నాయకులు కాంగ్రెస్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ, ఆ గాంధీ తప్ప వేరే గాంధీ నేను అనేది విద్యార్థులు అమరులైన కాంగ్రెస్ ప్రభుత్వం లైఫ్ టైం ఉంటుందని కూడా చెప్పారు. సంజయ్ గారు చెప్పండి, ఎలా చెప్తా ఉన్నారు మీరు చెప్పండి. అప్పుడు రాబోయే ఇప్పుడు ఎన్నికల్లో వాస్తవానికి ఆ ఎన్నికలు రాకముందే, గ్రామ పంచాయతీ ఎన్నికలు రాకముందే వీళ్ళు మంత్రి పదవులని ఒకరికొకరు కొట్టుకొని చస్తా ఉన్నారు. అది రాకముందే వీళ్ళు కొట్టుకొని ఎప్పుడు పడిపోతుందో ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజలందరూ చెప్పుకుంటూ ఉన్నారు. కానీ మరి ప్రభుత్వం పడిపోతుంది అని అనే విధానంతో ఉన్నటువంటి మరి మేము మా టీఆర్ఎస్ పార్టీ వాస్తవానికి మేము ఇచ్చినటువంటి పథకాలు ఏమున్నాయో వాటి ద్వారానే కేసీఆర్కి ఆశీర్వాదం, ఆ ఆశీర్వాదంతోనే ఆయన మళ్ళీ సీఎం అవుతాడు. ఖచ్చితంగా ఆయన సీఎం అవుతాడు. చేసి చూపెడతాం, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన సీఎం చేసి చూపెడతాం. చూడండి, మీరు చేసి చూపెడతామని చెప్తా ఉన్నాం. వస్తే మాత్రం నేను అంటాను రాజకీయంతోనే దూరం అయిపోతాను. కేసీఆర్ రాడు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అందరు ఇవాళ అప్పు పాలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అప్పు పాలు చేసింది.
వీళ్ళిద్దరు కలిసి ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ కలిసి అప్పుపాలు చేసి ఇవాళ అయినా కూడా 15 నెలల్లో తెలుసుకున్న డాక్టర్ మీరు తర్వాత మాట్లాడకండి. బీజేపీ అప్పు చేస్తే దేశంలో 5వ అతిపెద్ద కాదు. కాంగ్రెస్ దేశాన్ని పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశంలో విచ్ఛిన్నం చేసే పార్టీ, మతాల మధ్య చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ, దేశాన్ని విశ్వాసంగా పరిపాలించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అమ్మా నువ్వు మా తెలియక మాట్లాడుతున్నావు. రైతుల గురించి మీ ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి. ఒక ముఖ్యమంత్రి ఒక 2 సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల పార్టీ. మీరు చెప్తున్నారు అమ్మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి 2 సంవత్సరాలు ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఎప్పుడో వెళ్ళిపోయారు ముఖ్యమంత్రి. ఇంకో ముఖ్యమంత్రి వస్తారు మీ ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీకి అలవాటే కాదమ్మా. ముఖ్యమంత్రులు మార్చినా, పబ్లిక్ ను మోసగించినా, దేశాన్ని విచ్ఛిన్నం చేసినా, నోటికొచ్చిన మాట్లాడినా 60 సంవత్సరాలు పరిపాలన పార్టీ, దేశాన్ని 3 ముక్కలు చేసే పార్టీది, దేశాన్ని విచ్ఛిన్నం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ 150 కోట్ల మందికి ఈ రోజు ప్రజలకు నా ప్రజలను చెప్పుకునే నాయకుడు ప్రపంచం నరేంద్ర మోడీ గారు. 150 కోట్ల మంది నా ప్రజలు అంటారు. ఇక్కడ హిందూ ముస్లిం సిక్కు ఏది కాదు, అందరూ భారతీయులు నా ప్రజలని చెప్పే నాయకుడు ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు. మీ రాహుల్ గాంధీ లెక్క కాదు. పార్లమెంట్ వచ్చే ఐటీ పార్టీ వేసుకునే నాయకుడు రాహుల్ గాంధీ. కనీసం పార్లమెంట్ యొక్క వ్యవహారం చేయడానికి నాయకుడు ఎట్లా ఏం మాట్లాడతారు మీరు? సోనియా గాంధీ తెలంగాణ దేశమా? లేదు వీళ్ళు పెద్ద సోనియా గాంధీ మన దేశం మీద కొన్నదా? కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్. ఒక మాట చెప్పగలుగుతా అమ్మ? ఒక్క విషయం. కేసీఆర్ గారు తెలంగాణ ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఈ సభ ద్వారా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం బాగా టీఆర్ఎస్ పార్టీ ప్రభావితం చూపెడుతుంది వాళ్ళు అంటున్నారు సంజయ్ గారు. ఓకే, వాళ్ళ అభిప్రాయాలకు మనం గౌరవించాలి. వాళ్ళ అభిప్రాయం ఉంటుంది కావచ్చు. సభ ద్వారా వాళ్ళు గెయిన్ చేస్తారు అనుకుంటున్నారు. వాళ్ళ గుండెపై చేసుకుని చెప్పండి ఒక్కొక్క నాయకునికి. టీఆర్ఎస్ పార్టీ పట్ల ఈరోజు ప్రజలు ఏమనుకుంటారు వాళ్ళకు కూడా తెలుసు. ఇది రాష్ట్రాన్ని 45,000 కోట్లు మద్యం ధర వచ్చిన రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా తయారైన నిరుద్యోగ పిల్లలు తాగుబోతులు తయారైన రాష్ట్రం ఏదో ఉందంటే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం. పిల్లలకు ఉద్యోగాలు, ఒక్క పిల్లలకు ఉద్యోగం రాలేదు. ఒక పిల్లలకు ఉద్యోగం ఇప్పించి 10 సంవత్సరాలు పాలించడం, మేము 10 సంవత్సరాలు సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్పిన ప్రగల్భాలు కేసీఆర్ గారు. ఎవరికైనా ఉద్యోగం వచ్చిందని నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి 3,016 రూపాయలు ఇచ్చి చెప్పి పిల్లలు ఎంతోమంది ఎన్నోసార్లు సందర్భాల్లో ఉద్యమాలు చేసిరు. 3,016 రూపాయలు ఇక్కడ ఇచ్చే దాఖలు ఉన్నాయా? ఎంతమందికి ఉద్యోగాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో లిస్ట్ ఇవ్వమని చెప్పండి, వాళ్ళు ప్రకటించమని చెప్పండి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకోటి ముఖ్యంగా వరంగల్ కేసీఆర్ గారు వచ్చి సాకరాజుకుంట ప్రాంతంలో నేను కూర్చొని 2 రోజులు ఇక్కడే ఉండి డబుల్ బెడ్రూమ్ ఇస్తాను చెప్పాను. మంచి ఆలోచన, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. మంచి సంక్షేమ పథకాలు ఏ పార్టీని ఇవ్వచ్చు, అది బీజేపీ కాంగ్రెస్ టీఆర్. ప్రజలకు ఏదైతే మేలు కలుగుతుందో అది పనిచేసే పార్టీకి మనం గౌరవించాలి. నేను దానికి వ్యతిరేకించా. కానీ చెప్పిన మాట కట్టుబడి ఉండే పార్టీలకే ఓటేయాలి మనం. ప్రజలు కూడా ఆలోచించాలి. ఇక్కడ ఏ మాట అయితే మనం ప్రజలకు చెప్తామో, రాకముందు మేనిఫెస్టో పెడతామో ఆ మేనిఫెస్టో చూసా తప్పకుండా పాటించి ప్రజలకు మేలు చేసే పార్టీ ఆ పార్టీకి ఓటేయాలి. అది బీజేపీ అయినా పర్లేదు, కాంగ్రెస్ ఏ పార్టీ అయినా పర్లేదు. నేను దానికి వ్యతిరేకిస్తాను. కాకరాజుకుంట ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఈ రోజు డబుల్ బెడ్రూమ్ మునిగిపోయి కూలిపోతున్నాయండి. డబుల్ బెడ్రూమ్ ఎవరికి కావాలండి? ఒక 50 గజాల జాగిచ్చి ఇల్లు కట్టుకుని 5 లక్షల రూపాయలు రుణం ఇస్తే వాడే కట్టుకొని నెలవారికి కిస్తీ గవర్నమెంట్ కట్టుకుంటాడు. ఆ డబుల్ బెడ్ కట్టి అడ్డీ భాష కాంట్రాక్ట్ ఇచ్చి కూలిపోతే అవి దేనికి పడకుండా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజా సొమ్ము వృధా చేసి ప్రజాధనాన్ని నాశనం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. తాగుబోతు చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ప్రజాధనాన్ని ప్రజాధనాన్ని ఈ పాడు చేసిన పార్టీకి నష్టం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం పెట్టి అది ఎటు కాకుండా పెట్టింది. అది అక్కడే ప్రాజెక్ట్. అది ఆ ప్రాజెక్ట్ తీసుకొని 1,00,000 కోట్లు సంపాదించుకోవడం ఈ టీఆర్ఎస్ పార్టీ. వీటి దగ్గర ఇప్పుడు ఈ క్వశ్చన్స్ మీ దగ్గర ఆన్సర్లు ఉన్నాయా? ఇప్పటిదాకా సతీష్ గారు చెప్పినటువంటి క్వశ్చన్స్ ఏంటంటే మనం ఇల్లు కట్టుకుంటేనే ఒక వైపుగా ఓ మేస్త్రి ఒక రాంగ్ డైజెషన్ ఇస్తే కొంచెం పడిపోతుంది. కానీ అంత పెద్ద అది కట్టినప్పటికీ కూడా కొంచెం చిన్న దానికోసం ఎంతమందికి చెప్పండి. మీ దృష్టి అలాంటి పరిస్థితిలో మరి అంతా కూలిపోయేదాన్ని ఎంతమందికి చెప్పండి. అది కాదండి సంజయ్ గారు, ఎంతమందికి మీరు ఇచ్చి చెప్పండి. మీరు ఎంతమంది టీఆర్ఎస్ ఓకే మీ ఆలోచన బాగుంది ఒప్పుకుంటాను. టీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఎంతమందికి వచ్చినాయి మీరు చెప్పగలుగుతారా? ఎంతమంది లబ్ధి చేకూర్చి చెప్పండి. ఆ సొమ్ము ఎవరిది? ప్రజల సొమ్ము కాదా? ప్రజలు ట్యాక్స్ రూపం కట్టే సొమ్ము కాదా? మా ఇంటి నుంచి సొమ్మ, నా సొమ్మ, మీ సొమ్మ, మా కేసీఆర్ వాళ్ళ నాన్న సొమ్మ, వాళ్ళ ఆస్తి పబ్లిక్ పెడుతున్నా? ప్రజల సొమ్ము ప్రజలకు ఇచ్చేదే ఒక ప్రభుత్వం చెప్పాలి. చెప్పి ప్రజల సొమ్మును వృధా చేసి డబుల్ బెడ్రూమ్ ఇయ్యక
జర్నలిస్టులకు ఈరోజు జర్నలిస్టులకు మీలాంటి జర్నలిస్టులు కాకుండా ఇంకా చాలా మంది జర్నలిస్టులకు డబ్బు మీ ఇల్లు కట్టించని చెప్పిన వాగ్దానం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాదా? ఒక జర్నలిస్ట్గా అయ్యారు ఇల్లు ఇచ్చిన దాకా ఉన్న చూపెట్టండి నాకు, చూపెట్టండి. మీరు పెట్టే సభ 27వ తారీఖు పెట్టే సభ విజయవంతం నేను కూడా ఒప్పుకుంటాను. ఇవాళ ఎంతమంది జర్నలిస్టులు అమరులేరు? కమ్సకం వాళ్ళ కుటుంబాల కన్నా ఇవ్వకపోయినారు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు. వాళ్ళకు కూడా ఇలా పెట్టిరు, చేసిరు, ఇలా చేసినాం. ఏ మందు తాగుతాడో, ఏం పంటాడో కానీ ఏం మాట్లాడో తెలియదు. ఇలా దూర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు నడ్డి ఇరిగింది, మళ్ళా బయటకు ఎట్లా వస్తాడు? ఇలా ప్రజల ఎట్లా ముఖం పెట్టుకొని వస్తాడు? కరోనా మూమెంట్ ఇలా తాగబోతు కుటుంబం వాళ్ళది, తెలంగాణని తాగబోతు అట్లా మాట్లాడాలి కానీ తప్ప అట్లా మాట్లాడకూడదు. కుటుంబంలో ఏ వ్యక్తి అయినా అలాంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి ఆయన మాట్లాడకూడదు. కేసీఆర్ కి పచ్చబట్టు పెట్టుకున్న తర్వాత తీసేసిన, ఎందుకు తీసినా తాగబోతాడు ఇలా కుటుంబాన్ని తప్ప అలా మాట్లాడకూడదు. కేసీఆర్ అంటే ఒక బ్రాండ్, కేసీఆర్ అంటే ఒక బ్రాండ్, తెలంగాణ తీసుకొచ్చినటువంటి బాధ్యత ఇప్పటికి కూడా అర్థం చేసుకోండి. బయ్యారం ముక్కు దగ్గర పాదయాత్ర చేసినాం, ఇదే పెద్ద సుదర్శన్ రెడ్డి అక్కడ దాకా తీసుకెళ్ళిండు. మైబాద్ లా మేము పాదయాత్ర బయ్యారం ముక్కికి మేము చేస్తే అవి ఇట్లా పెట్టిండు, తీసేసిండు. ఇట్లా పెట్టుడు తీసుడు. ఇవాళ ఇళ్ళ అన్ని దోచుకున్నాడు, నిలబడిన నేల కూడా గుంజుకున్నాడు. అంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ నిలబడేదాన్ని కూడా విమర్శించుకునే పద్ధతిలో మనం లేము. విమర్శించుకునే పద్ధతిలో ప్రాణాలు తీసినాక తాగవద్దు కుటుంబాలు జైలు పోయిండమ్మా రేవంత్ రెడ్డి గారు. వాడిని అనుకుంటే కుదరది, పెద్దలైనా చూడాలి కానీ మాట్లాడకూడదు. తాగబోతు అని తప్పటి మాటలు మాట్లాడతాం. మొదటి నాయకుడు ఇవాళ మహిళలకు కానివ్వండి, తెలంగాణకు కానీ ఇవాళ అభివృద్ధి పనులు చేస్తున్న ఆ రేవంత్ రెడ్డి బీజేపీ ప్రభుత్వం చెప్పమ్మా. రైతు బంధు, రైతు రుణమాఫీ ఎంతమంది చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు ఈ కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో రాకముందు ఏం చెప్పిండు? 2 లక్షల రూపాయలు తీసుకోండి, నేను రాగానే డిసెంబర్ రాగానే సంతకం పెట్టేది 2 లక్షలు బాధ్యత, తక్కువ నోటు తీసుకోమని చెప్పిండు. ఎంతమందికి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఇవాళ బీఆర్ఎస్ 10 years నుంచి ఏ పాలన చేశారు? నేను చెప్తాను బీజేపీ గురించి. కాంగ్రెస్ ఏం చేసింది దేశాన్ని నేను చెప్తా. మునిషా గారు ఒక మాట, రైతుల మీద మేము మాట్లాడారు కదా, రైతులకు ఏం చేసింది చెప్తుందా? మీరు ఒక మాట, రైతు కిసాన్ సమ్మాన్ నిధి కింద మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు గత కొన్ని సంవత్సరాలుగా టెన్షన్గా 6,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో పడిపోతున్నారు. మీరు అడగవద్దుగా, వాళ్ళ ఖాతాలో టైంకి వచ్చి పడిపోతున్నాయి 6,000 రూపాయలు. మీరు వాగ్దానం చేసిన కిసాన్ రుణమాఫీ, రైతు రుణమాఫీ అన్నారు కదా, అది వచ్చిందాక అనుకోండి. ఇంకోటి ఇక్కడ వెంకట్ గారు చిన్న పాయింట్ చెప్తా, రైతులు తెలుసుకోవాలి ఈ విషయం. మీరు రైతుకి ఏం చేసిన బీజేపీ అంటే, రైతు ఈరోజు యూరియా బస్తా కొంటున్నాండి. మీరు యూరియా బస్తా కొనుక్కొని ఇక్కడ పక్కనే పట్నేట్ షాప్కి వెళ్ళి యూరియా బస్తా మీద చూడండి, 2,900 రూపాయలు ఒక బస్తా యూరియా బస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వము 90% సబ్సిడీ ఇచ్చి 270 రూపాయలకు రైతుకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా యూరియా కానీ, పాస్పేట్ కానీ, అయితే ఫర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్ కానీ 70%, 80% ఇటువంటి కిసాన్కు ఫసల్ బీమా యోజన అనే పథకం కేసీఆర్ గారు మన కేంద్ర ప్రభుత్వం పట్టుకొస్తే ఈ ద్వారా కేసీఆర్ ద్వారా దాన్ని ఎంటర్ కానీ లేదు. ఆరోగ్యశ్రీ పథకం, ఆయుష్మాన్ భారత్ పథకం ఎంత చక్కగా 5 లక్షల రూపాయలు ఆయుష్మాన్ భారత్ పట్టుకొస్తే కేసీఆర్ గారు తెలంగాణ రానిలు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కూడా ఆయుష్మాన్ ఇది చేయలేకపోతున్నారు. ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం పెట్టిన ఒక పెద్ద మనిషి పెట్టాడు కాంగ్రెస్లో, మంచి ఆలోచన పెట్టిండు, దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఆరోగ్యశ్రీ పథకం పెట్టినా ఈరోజు ఆరోగ్యశ్రీలో చేసే పాపాన పోతులు ఎవరు? ఆరోగ్యశ్రీ అంటే భయపడరు, లక్షల రూపాయల, కోట్ల రూపాయల అప్పులున్నాయి. లక్ష ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్ హాస్పిటల్కు బాకీ ఉన్నది ప్రభుత్వం. ఎవరు ఆరోగ్యశ్రీ అంటే సామాన్య ప్రజలపై ఆరోగ్యశ్రీలో చేసుకునే
ఇది లేకుండా పోయింది ఇక్కడ. కాబట్టి రైతులకు బీజేపీ ప్రభుత్వము ఎంత చేయాలో రైతు కళ్యాణకు బీజేపీ ఇస్తుంది. రైతు ఏం చేసుకుని రైతుకు సరిపడా ధాన్యానికి ఎంఎస్పీ ఇస్తుంది. ఎన్ని రకాల చేయాలో రైతుకు అన్ని రకాల వ్యవస్థలు బీజేపీ గవర్నమెంట్ నరేగా ఫండ్ కింద రైతు కూలీలకు కూడా రోజుకు 330 రూపాయలు కూలీ కట్టిస్తున్న కేంద్ర ప్రభుత్వం. గ్రామాలలో గ్రామ సర్పంచులకు పంచాయతీ బోర్డులకు ఈరోజు జీతాలు ఇచ్చి బడ్జెట్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు. మీరు తెలుసుకొని మాట్లాడండి. కొన్ని విషయాలు తెలియకుండా మీరు కాంగ్రెస్ ఈ దేశాన్ని నాశనం కాంగ్రెస్ దేశాన్ని విచ్చేసింది కాంగ్రెస్. మీరు ఒక ఉద్యమ కాంగ్రెస్ మాట్లాడకండమ్మా. మీకు అన్ని విషయాలు తెలుసు. మీరు ఒక కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మీకు అన్ని విషయాలు తెలుసు. ఇదే కాంగ్రెస్ మీద పోరాడే వ్యక్తి మీరు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఫేవర్ చేసుకుంటూ కాంగ్రెస్ దేశాన్ని నాశనం పార్టీ తెలంగాణ కోసం టిఆర్ఎస్ లో 2009 లో కేసీఆర్ ఏ రకంగా దీక్ష కూర్చున్న మొదటి మహిళగా నేను వెళ్ళిన అలాంటి నాయకులనే తీసినప్పుడు ఇవాళ పెట్టుకున్నది ఎవరు? బీఆర్ఎస్ కాదా? రాజకీయం కాదు ఇది. ఇవాళ రాజకీయం పార్టీ, ఇవాళ ఉద్యమ పార్టీ కాదని ఆ తాగుబోతుడు నాయకుడు చెప్పలేదా? ఆ తాగుబోతు నాయకుడు ఎందుకన్నా ఇలా తెలంగాణకు తప్పు మాట్లాడుతున్నావు. గౌరవంగా ఉన్నాడు. తెలంగాణకు బాధ్యురాలు కాదా? తెలంగాణకు మేము విద్యార్థులు మేమందరం ఉన్నాం, మీరు కూడా ఉన్నారు. కుటుంబ పాలన చేసి ఇలా బిడ్డకు లిక్కదండలు పెట్టి ఇలా మహిళలకు అంకితం పెట్టి ఇలా బతుకమ్మ అని పెట్టి ఇలా బతుకమ్మలు దోచుకొని ఇలా కోట్లు సంపాదించుకున్నది వీళ్ళు కాదా? ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన అంటుంది, ఇలా బీజేపీ పార్టీ తెచ్చిన అంటుంది. ఏం తెచ్చారు? ఏం అప్పు పాలు చేశారు? ఇవాళ అప్పుని పక్కన పెట్టి ఇలా 15 ఎన్నో అప్పులు ఇచ్చేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేస్తుంది. ఇచ్చిన 15 నెలల పరిపాలన చేసి రాజీవ్ గాంధీకి ఇచ్చింది. రాజీవ్ గాంధీ పరిపాలన చేసి ఎవరికి ఇచ్చాడు? సోనియా గాంధీకి ఇచ్చాడు. మరి వాళ్ళ కుటుంబం నుంచే నడుస్తుంది కదా ఇది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. రాజీవ్ గాంధీ ఇవాళ మీరు అంటున్నారు, రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరుండే? మన్మోహన్ సింగ్ ఉండి. ఇవాళ వీళ్ళు రాజకీయ కుటుంబ పాలన అంటే అప్పుడే సోనియా గాంధీ గారు ఉండేది. ప్రధానమంత్రి కాలేదు. షాడో ప్రైమ్ మినిస్టర్ పెట్టి మన్మోహన్ సింగ్ షాడో పెట్టి ఒక దేశాధినేత వస్తే దేశాధినేత అక్కడ కూర్చుంటే ప్రధానమంత్రి ఈడ కూర్చొని మధ్య సోనియా గాంధీ ఈడక్కడ కూర్చున్నది. అంటే నువ్వు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఏం మాట్లాడుతున్నావు? మాకు తెలియక మాట్లాడుతున్నావు, తెలిసి మాట్లాడుతున్నావు. ఈ దేశాన్ని పార్టీ మామూలు ఎయిర్పోర్ట్ టిఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిందే వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇది నేను ఆనాడు టెక్స్టైల్ పార్క్ తీసుకొస్తే నేను ఉద్యోగాలు ఇస్తాను అంటున్నారు. ఇప్పుడు టెక్స్టైల్ పార్క్ ఆనాడు మరి కాలేజీ బిల్డింగ్ కట్టిస్తే నాది అంటాను. మరి కాలేజీ కట్టించిన తర్వాత కేసీఆర్ చేసిన ఘనత కేసీఆర్ చేసిన ఘనత. కాబట్టి కేసీఆర్ వస్తాడు, కేసీఆర్ అవుతాడు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ సీఎం అవుతాడమ్మా. చూస్తా ఉండే మామూలు ఎయిర్పోర్ట్ గతంలో వాయిదా నడిచింది ఇక్కడ. నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడే ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉన్నది. ఈ ఎయిర్పోర్ట్కు దేశంలో కూడా ఎయిర్పోర్ట్ రాని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని ఎయిర్పోర్ట్లకు ఏర్పాటు చేస్తే వరంగల్కు హైదరాబాద్కు 150 కిలోమీటర్ల లోపల ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది, ఒక ఎయిర్పోర్ట్ కావాలంటే మినిమం 150 కిలోమీటర్లు కావాలని చెప్తే దానికి సర్దుబాటు చేసి సెక్షన్ రూల్ 5 కింద రూల్ 5ని మార్చి జిఎంఆర్ సంస్థను ఓపెన్ చేసుకొని ఒక వరంగల్కు మాత్రమే ఆ రూల్ వర్తించే విధంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఉడాన్ పథకం కింద మామూలు క్యాంప్కు పూర్తి ఎయిర్పోర్టు నిర్మాణానికి డబ్బులు బడ్జెట్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ల్యాండ్ అక్వైర్ చేయమని
230 కోట్లు దాదాపు అమౌంట్ ఇవ్వడం జరిగింది. అంటే దీనిలో కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి చెప్తుంది ల్యాండ్ అక్వైర్ చేయండి, మేము ఇచ్చేది అడిగినాను. 150 కిలోమీటర్ల లోపల ఉంటే ఎయిర్పోర్ట్ రాదు కానీ కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థతో ఒప్పందం చేసుకుని ఆ ఒక్క రూల్ ఆ ఒక్క జిల్లాకు వరంగల్ జిల్లాకు మాత్రమే వర్తించే విధంగా ఆ రూల్ మార్చి ఈరోజు ఏర్పాటు ఈ వాస్తవాలు తెలవకుండా అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి బీఆర్ఎస్ పార్టీ సత్యం కూడా మాట్లాడే పార్టీలకు ఏం మాట్లాడుతున్నాం ప్రతిదీ అబద్ధాలు చెప్పుకుంటా పోతే ప్రజలు నమ్మేట్లేదు. గూగుల్లో కొట్టి అన్వేషామా అన్ని తెలుసు ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం ప్రజలకు అన్ని తెలుసా. సంజీవ గారు ఏం చెప్తారు చెప్పండి. అప్పటి నుంచి ఏదో చెప్తానికి చెప్పడానికి ట్రై చేస్తా ఉన్నారు మీరు, చెప్పండి. ఒక్కటే, కేంద్ర ప్రభుత్వం మనం కాజీపేటలో ఉన్నటువంటి కోచ్ ఫ్యాక్టరీని ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికి కూడా మరి కేంద్ర ప్రభుత్వం మీద ఫైట్ చేయడం జరిగింది. హైదరాబాద్లో ధర్నాలు రాస్తారోకలు చేసి దాన్ని తీసుకొచ్చుకున్న ఘనత వాస్తవానికి ఆ కేంద్ర ప్రభుత్వం అప్పటి దానికి బిల్లు పెట్టి పాస్ చేయడం జరిగింది వాస్తవానికి. దాంతోపాటుగా మరి ఔటర్ రింగ్ రోడ్డు మధ్యలోనే ఆరపల్లి వరకు వచ్చి ఆగితే దానికి నిధులు లేవు, ఏం లేవు కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు అది అక్కడనే అయిపోయింది. దాన్ని మరి మరి ఈయన పేరు కాంగ్రెస్ ప్రభుత్వం పోయి మాట్లాడింది లేదు, చేసింది లేదు. మాదే అంటే వాస్తవం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కూడా మాదే అంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది కూడా వాస్తవం కాదా? ఇంకా కొంతమంది కార్మికులకు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నుండి ద్వారా లేబర్ కార్డు ద్వారా మరి డబ్బులు వచ్చే విధంగా ఉంటుంది. మరి ఇక్కడికి వచ్చే వరకు ఇక్కడ పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చే వరకు దాన్ని కార్మికులకు అన్యాయం చేసినట్టు. సంజయ్ గారి మీద ఒక మాట, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మేము కొట్టాను అంటారు కదా, ఓకే కొట్టడొచ్చు, మనకు అవసరాలు ఉంటాయి కాబట్టి ప్రతి పార్టీ కూడా ఈ ప్రజలకు అవసరాలకు అన్ని పార్టీలు కలిసి కొట్లాడతాయి. ఇవి ఇచ్చేది మాత్రం ఒక పార్టీ కదా. ల్యాండ్ అక్వైర్ చేయమని చెప్పి బాజాప్తా కేంద్ర ప్రభుత్వం విమానయాన సంస్థ మంత్రిత్వ శాఖ కేంద్ర అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ కేసీఆర్ గారికి మీరు ల్యాండ్ అక్వైర్ చేయండి, మేము ఎంబడే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ చేస్తే ఎక్కడ కూడా ల్యాండ్ ఇచ్చిన దాఖలు లేదు, ల్యాండ్ అక్వైజన్ దాఖలు లేదు. ఇప్పుడు వేగన్ కోచ్ ఫ్యాక్టరీ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ మన వేగన్ కోచ్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసింది అంటే ప్రజల కోసమే కదా. వీళ్ళు చెప్తారు మేము ఉద్యమం అంటారు. మీరు చాతగాక మీ ఇవ్వలేక పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి కావాల్సిన సదుపాయాలు కల్పించాక మేం చేసింది వచ్చిందని చెప్పుడు ఎక్కడి అప్పుడే ల్యాండ్ అక్వైర్ చేస్తే కోచ్ ఫ్యాక్టరీ ఎప్పుడో ఈ కాజీపేటకు వచ్చి ఎంతో మందికి ఉపాధి వచ్చి వరంగల్ ప్రాంత ప్రజలకు నిరుద్యోగులకు ఎంతో మంది ఉపాధి కల్పించవచ్చు. కానీ కేసీఆర్ గారు ఇంకో మాట కేసీఆర్ గారు రాష్ట్ర ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి ఉన్నారు, ఓకే గుడ్, ప్రజలను ఆమోదించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు. ఏ రోజైనా ప్రధానమంత్రి గారిని గౌరవించారండి? దేశ ప్రధానమని ఆయన వచ్చినప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చినప్పుడు మా ఇంటికి ఒక పెద్ద మనిషి వస్తారు. ఇప్పుడు చెల్లె కాంగ్రెస్ పార్టీ కానీ సంజీవ్ గారు టీఆర్ఎస్ పార్టీ కానీ మీరు కానీ మా ఇంటికి వస్తే ఫస్ట్ రాగానే పెద్ద ఎవరు వచ్చినా ఒక మన అతిథి దేవోభావం మన దేశంలో ఉంది, అతిథి దేవునితో సమానం. ఒక ప్రధానమంత్రి దేశానికి అధినేత ఆయన వచ్చినప్పుడు వాళ్ళకి వెళ్ళి కలవడం అనేది ఒక సిస్టమ్ అంటే అది ప్రోటోకాల్ కూడా మర్చిపోయి ఇంట్లో ఉండి మా చెల్లి చెప్పినట్టు చెప్పొద్దు ఆ మాట పెద్ద మనిషి మీద. ఆయన ఏం చేసినా ఇంట్లో ఉండి తాగిండో తినడో దేవునికి ఎరగాని ఒక ప్రధానమంత్రి కూడా విలువ నాయకుడు ఈరోజు ప్రజానాయకుడు ఎట్లయితారండి? కేసీఆర్ అంటాడు మేము కొట్లాడినాం మేము తెచ్చినాం మళ్ళా ఉద్యమం పిడికిలు బిగుతాడంట. పిడికిలు బిగితే మొత్తం రాలిపోతాడు. సంజయ్ గారు మాట్లాడండి. ఇప్పుడు వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వము పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం ఒక చక్కెర ఫ్యాక్టరీని మరి వరంగల్లో చాలా కార్మికులు ఉన్నారు ఇక్కడ వేద్దామని అప్పటి రోజులు చేస్తే మరి ఈ చక్కెర ఫ్యాక్టరీకి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుపోయి ఆనాడున్న ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి వేరే కాడెత్తే ఇక్కడ ఉన్నటువంటి మరి ఈ వరంగల్ జిల్లాలో మరి రాజధాని హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా మరి ఇక్కడికి ఉన్నట్టు పెట్టింది వరంగల్ అని పెట్టింది. అయినప్పటికీ ఇక్కడ ఉన్న కార్మికులు చాలా విపరీతంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగాలు లేక మరి చేసుకుందామంటే పని లేక ఉపాధి లేక మరి ఎంతోమంది కార్మికులు ఉన్నారు. మరి అట్లాంటి చక్కెర పెట్టి అప్పుడు వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇవాళ మీరు అంటున్నారే ఇవాళ మేము ఇది పెట్టినాం అది పెట్టినాం, ఎక్కడ పెట్టిరు, ఏ కంపెనీ పెట్టిరు, ఏ కంపెనీల బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చారు, ఏం కమ్సే ఇప్పుడు చూడండి మొన్న అది ఏంటి జాబ్ మేళాల లక్షల కొద్ది విద్యార్థులు ప్రతి ఒక్కరు నిరుద్యోగులు చేసింది బీఆర్ఎస్ పార్టీ కాదా? బీజేపీ బీఆర్ఎస్ కాదా? ఇవాళ అంటున్నారే మేము పెద్దలు వచ్చినాం చేసిన పెద్దలు వచ్చినప్పుడు మేము సన్మానం ఇస్తాం. ఎవరైతే ప్రజలకు ముందుండి నిలబడి చేస్తారో వాళ్ళకి తల మీద పెట్టుకుంటాం. చెయ్యండి, మీరు ఏ అభివృద్ధి పనులు చేసినో చూపెట్టండి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు మేము చూపిస్తాం.
Yes. ఇవాళ ప్రతి ఇంట్లో నీళ్ళు అమ్మా, వచ్చింది, ఏది నీళ్ళు చూపెట్టమని వచ్చింది. అంటాను, మేమే అడుగుతాను, చూపెట్టమని. అసలు చూడాలండి. ఇవాళ ఎయిర్పోర్ట్ ఎవరు తీసుకొస్తున్నారు? ఇవాళ రైల్వే అందుకే అన్న ఎయిర్పోర్ట్ తీసుకొస్తారు. కేసీఆర్ ప్రభుత్వంలో అది ఓపెన్ చేసి పెట్టింది అని చెప్తాను. ఎయిర్పోర్ట్ అప్పటికే మీరే దొంగలు ఇవాళ చేసి మన దొంగలు అని మాట్లాడకూడదు. మీరు దొంగ పని చేసుకుంటారు. దొంగలు అంటారు, అబద్ధము చెప్పి అధికారంలోకి వచ్చి మన దొంగలు అంటే మా తప్పు కదా. తప్పు మాట్లాడకండి. కేసీఆర్ కోళ్ళు పట్టుకొని లోపల వేసుకున్నదే కేసీఆర్. ఇలా నేను చెప్తున్నా కదా. అయితే ఒకటి అమ్మ గమనించాలి వెంకట్ గారు, Yeah. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు అయినాక 2014 ఫస్ట్ మార్చ్ అయినాక అవును. రెండోసారి కూడా ప్రధానమంత్రి అయినాక ఆయన ఈ దేశము ఒకప్పుడు భారతదేశము ప్రపంచంలో అగ్రగామి దేశము, జీడిపి ఎక్కువ దేశం, అమెరికాలో ఎక్కువ జీడిపి దేశం. అయితే ఇక్కడ కుటీర పరిశ్రమ ఉంటుంది, ఇక్కడ పారిశ్రామికరంగా బలంగా ఉంటుంది. మన కే కుర్తివారు ఆ వృత్తి పనిచేసుకుని దేశం అభివృద్ధిలో ఆర్థిక అభివృద్ధిలో అందరూ తోడ్పడడం చేసాం. అది పోయింది, మాది కుల వృత్తులు పోయినాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు స్కిల్ డెవలప్మెంట్ కింద కానీ ఇప్పుడు దానిలో చాలా మందికి ఉపాధి కల్పించాలి. ఈ ఉద్యోగాలు అందరికీ ఇవ్వాలంటే కుదరదు, అందరూ చదువుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ ఇవ్వలేదు. ఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, బీజేపీ ఇవ్వలేదు, ఏ పార్టీ ఇవ్వలేదు. కానీ స్వయం ఉపాధి పథకాలు ఇస్తేనట్టు దాని ద్వారా లబ్ధి పొంది వాళ్ళకు 5-6 మందికి నిరుద్యోగులకు ఉపాధి కలిగి ఉంటాయి. అందుకోసమే ముద్రా లోన్స్ అనే ఒకటి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఎంతో మందికి PMEGP కింద ప్రధానమంత్రి లక్షల మంది డాటా ఇస్తారు. 10 సంవత్సరాలు లక్షల మందికి ప్రధానమంత్రి ముద్ర యోజన కింద లబ్ధి పొందిన వాళ్ళు ఇండస్ట్రీ పెట్టుకుని టీవీ ఒకసారి మన్ కీ బాత్ కార్యక్రమం ఏంటండి, డాటా ఇస్తారు. మీకు 0 కోటి ఇచ్చే పార్టీ స్వనిధి పథకం మీద చిరుబండి పెట్టుకుంటూ PM స్వనిధి పథకం మీద మెప్పా కింద 10,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలో టక్కని పడిపోయిన పార్టీ ఇచ్చిన పార్టీ కేంద్ర ప్రధానమంత్రి ఆయన కూడా చదువుతాయి. ప్రతి ఫుట్పాత్ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ అబద్ధాలు చెప్పి చెప్పి పార్టీలు ఇవాళ నువ్వేం మాట్లాడుతావు అన్న? ఇవాళ కాంగ్రెస్ నుంచే దీక్ష కూర్చొని వచ్చిన మొదటి వెంకట్ గారు ఒక మాట ప్రజల కోసం ఏ రోజైనా వచ్చిందా కేసీఆర్? నాకు దెబ్బలు తగిన వాళ్ళ కుటుంబం వచ్చిందా? ఇలా లైఫ్ లైన్ లో నేను పండుకుంటే కవిత వచ్చిందా? కేసీఆర్ వచ్చిందా? జిల్లాలో ఎంతో మంది ఉంటారు. విజయశాంతి అరే ఒక మైనార్టీ బిడ్డను గుర్తించలేని కాంగ్రెస్ ప్రభుత్వము ప్రధానమంత్రి నరసింహరావు గారి సాధకభావం ఢిల్లీలో ఈ జాగా వేయలేని ప్రభుత్వం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బాగా మాట్లాడతాం. తెలంగాణ బిడ్డ తెలంగాణ మాట్లాడుతూ తెలంగాణ బిడ్డ ప్రధానమంత్రి మన ప్రీతమ ప్రధానమంత్రి నరసింహరావు గారి స్మారక బస్సినాన్ని భవనాన్ని స్మారక కేంద్రాన్ని కూడా జాగా వేయలేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రైమునిసా గారు సబ్జెక్ట్ యాక్చువల్లీ వేరే పోతుంది. యాక్చువల్లీ మన టాపిక్ వచ్చేసి ఏప్రిల్ 27th ఇదే చర్చ, దీని గురించే మాట్లాడాలి. సంజీవ గారు మీరు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటారు? ఆ సభను ఉద్దేశించి ఏం చెప్పాలనుకుంటారు? సభ అనేది సక్సెస్ అవుతుందా లేదా అనేది పక్కన పెడదాం, ఏం చెప్తారు? సభను ఉద్దేశి చెప్పడం అనేది ఏంటి అంటే, వాస్తవానికి మళ్ళీ అదే చెప్తా ఉన్నాను ఇప్పటితో ముందు కూడా. కేసీఆర్ 10 సంవత్సరాల పరిపాలన చేసినటువంటి ఆయన పెట్టినటువంటి పథకాలను ఇంప్లిమెంట్ చేసుకొని ప్రజలలోకి వెళ్ళిపోయింది. అది మేజర్గా క్వశ్చన్ ఒక నిమిషం ఏం ఉత్పన్నం అవుతా ఉందంటే, అసెంబ్లీకి అటెండ్ కానీ కేసీఆర్ గారు ఈ రకంగా బయటకు వచ్చి బహిరంగ సభ పెట్టడం ఏంది? ఇదే మేజర్ ప్రశ్న. ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వండి ఫస్ట్. ఏమిటండి మళ్ళీ చెప్పండి. అసెంబ్లీకి అటెండ్ కానీ కేసీఆర్ గారు బహిరంగంగా ఈ రకంగా సభ పెట్టడం ఏంది, రావడం ఏంది? చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి అటెండ్ అవ్వాలి కదా అనే ఉద్దేశం మీద క్వశ్చన్లు ఉత్పన్నం అవుతా ఉంది బీజేపీ నుంచి వెళ్ళి, కాంగ్రెస్ నుంచి వెళ్ళి. ఏం చెప్తారు? అలా కావడం కరెక్ట్ కాదండి. కేసీఆర్ గారికి అనారోగ్య కారణం వల్ల ఇంట్లోనే ఉండడం జరుగుతుంది. కానీ ఇలాంటి మీటింగ్లు పెట్టడంతో ప్రజల నుంచి వచ్చినటువంటి వాయిస్కు మరి మా పార్టీని మేము విజయోత్సవ సభ చేసుకోవడం కొరకు, పార్టీని అంటే వార్షికోత్సవం చేసుకున్న 25 సంవత్సరాల వార్షికోత్సవం చేసుకోవడం కొరకు మా పార్టీ కేసీఆర్ గారిని పిలుచుకోవడం జరుగుతుంది. మేము అదేవిధంగా ఫస్ట్ రాజధాని అయినటువంటి హైదరాబాద్, వరంగల్ సెకండ్ అయినటువంటి వరంగల్నే పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి మనం ఇక్కడ ఉన్నటువంటి వరంగల్నే పెట్టుకొని మేము చేసుకోవడం జరుగుతుంది. దానికి పెద్ద ఎత్తున తరలి వస్తారు. దాన్ని సక్సెస్ చేసుకుంటాం ఖచ్చితంగా. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ జరిగే క్రమంలో మరి అందరూ ఖచ్చితంగా వస్తారు. మరి అప్పటి కూడా మరి మేము ఈ రోజు నుండి కూడా మేము చెప్తా ఉన్నాం, ఆనాడు
కొంతమంది ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుండి మరి మా పార్టీ నుంచి కూడా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా రిటర్న్ వచ్చే సోషల్స్ కూడా ఉన్నాయి కనబడతా ఉన్నాయి. కాబట్టి మేము సభను సక్సెస్ చేసుకుంటాం. ఆ సభను సక్సెస్ చేసుకుంటూ మరి ఇతర పార్టీల నుంచి వచ్చినట్టు మా కేసీఆర్ గారు తీసుకోను అని అంటాడు వాస్తవానికి. కానీ మరి ఫిషర్ ఎక్కువ అవుతా ఉంది. ఒక చెరువు రెండు పాయలు పడి వచ్చి విడిపోవచ్చు. అలాంటి పార్టీలు కాంగ్రెస్ వెంకట్ గారు బీజేపీ నాయకులు కూడా టీఆర్ఎస్ నాయకులకు నేను అంటున్నా, ఇవాళ సభ గురించి కేసీఆర్ గారు వస్తున్నారు అంటున్నారు కదా, ఏం అభివృద్ధి పనులు చేసినని ఇవాళ సభకు వస్తాడు. ఆ సభకు ఏమేం పని చేసినానో ఒక్కసారి ఆలోచించుకోనని ఇవాళ బ్రదర్ అన్నాడు. బీఆర్ఎస్ నాయకుడు ఏమన్నాడు, వరంగల్ ఒక సెకండ్ రాజధాని అని చేసిండా? సిద్దిపేట చేసిండా? ఇలా మనకు చేసిన ఇళ్ళలో నీళ్ళు వచ్చినట్టు ఒక బెడ్రూమ్లోనే ఇలా అల్లుడు ఎక్కడ ఉంటాడు, బిడ్డ ఎక్కడ ఉంటుంది, ఆ బెడ్రూమ్ ఎక్కడ అట్లా అన్నటోడు ఇవాళ ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు చేసిండు. ఇవాళ నిరుద్యోగాలు ఇవాళ ఉద్యమంలో చేసిన వాళ్ళు ఇవాళ 40 సంవత్సరాలు 45 50 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళ లైఫ్ క్లాఫ్ అయిపోయింది. ఇవాళ వాళ్ళు జాబ్ మేళ కోసం లక్షల మంది వెళ్తున్నారు. వాళ్ళ కోసం ఏం చేసినని ఇవాళ 10 సంవత్సరాల చేసిన పాలనలో ముందుకు వస్తున్నాను నేను అడుగుతున్నాను. ఇవాళ ప్రజల అభివృద్ధి పనులు మీరు అన్నట్టే ఎవరైతే ప్రజలలో అభివృద్ధి పనులు పెడతారో ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలకి తెలుసు ఎవరికి చెప్పుల దండ వేయాలి, ఎవరికి చెప్పుల దండ తీయాలి. ప్రజలే ఆలోచిస్తారు. ఇలా ముట్టి కట్టడానికి కూడా వస్తాడు. రాజకీయం పోయింది, సీఎం పదవి పోయింది. ఇలా సీఎం అడుగుతారు. ఇవాళ మీ దగ్గరికి ఉన్న వాళ్ళు ఎవరు? బిడ్డల ప్రాణాలు తీసిన వాళ్ళు ఉన్నారా? అసలైన ఉద్యమాలు చేసిన నాయకులు ఉన్నారా? ప్రజలే నిలదీస్తారు. సంజీవ్ గారు చెప్పట్టు ఓకే, ఎవరికైనా వాళ్ళ 25 సెలబ్రేషన్ చేసుకోవడం తప్పలేదు. ఎవరికైనా అధికారం ఉంటే చేసుకోమనండి. ఇది ప్రజలకు అన్ని తెలిసిపోయినాయి, ఒకప్పటి కాదు. ఇప్పుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నారు. మా ముఖ్యమంత్రి చాలా చేసింది. సోదరుడు సంజీవ్ గారు చెప్పినట్టు ఈ 10 సంవత్సరాలు మన ముఖ్యమంత్రి గారు ఒక్కరున్న సెక్రటరీ పోయిన పాపాన పోలేదు. మొదటి పాయింట్. ఇప్పుడు ఓడిపోయినా ఒక్కసారి కూడా బయటకు వచ్చే దాఖలాలు లేవు. అంటే ఈయనకి ఆయన ఇల్లే స్వర్గం, ఇల్లే మొత్తం రాష్ట్ర యొక్క అధికార నివాసం. అంటే ఈ ప్రజలకు అర్థమైపోయింది ఇటువంటి నాయకుడు, ఇంటి నుంచి పరిపాలించిన నాయకుడు, కుటుంబ సభ్యుల కోసం పోరాడే నాయకుడు ఈ దేశంలో ఉన్నట్టే కేసీఆర్ గారు. కుటుంబ పార్టీ ఏమంటే కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు పార్టీ కూడా కుటుంబాల పార్టీలే. ప్రజలు నమ్మే పోయింది. కాబట్టి ఈ సభ ఏదైతే ఉందో వాళ్ళు అనుకున్నంత స్థాయిలో సభ ఉండకపోవచ్చు. ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. కేసీఆర్ పాలన, కాంగ్రెస్ పాలన మోసగించి ద్రోహం చేసి పార్టీలు, రెండు పార్టీలు కూడా ప్రజలను మోసగించే పార్టీ అని చెప్పి ప్రజల మధ్యలో ఒక ఆలోచన వచ్చింది. కాబట్టి తన కోసం తను చేసుకునే కాదు, 10 మందికి ఉపయోగపడాలి. దోచుకునే నాయకుడు కావాలా, దాచుకునే నాయకుడు కావాలా, దేశం కోసం పనిచేసుకునే నాయకుడు కావాలా? ఈ కాంగ్రెస్ పార్టీ దేశాన్ని తెలుసుకున్నది. కేసీఆర్ ఇంటి గురించి తెలుసుకున్నారు. నరేంద్ర మోడీ గారు దేశం ప్రజల గురించి వెయ్యి చెప్తా నేను. కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు పరిపాలించే కాంగ్రెస్ పార్టీ 3 ముక్కలు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా కాశ్మీర్ వేడి చేసింది. దేశాన్ని విచ్ఛిన్నం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏం మాట్లాడుతున్నారు మీరు? తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఫేజ్ 1 ఫేజ్ 2 మీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ఫేజ్ 1 ఫేజ్ 2 వచ్చింది. ఎంతమందికి ఇచ్చింది మీరు ఫేజ్ 1 ఫేజ్ 2? నేను చెప్తాను, నాకు
ఇస్తున్నా చెప్తా ఇవాళ నువ్వు చెప్పే ఎంతమందికి చెప్పు BJP నీకు నాకు ఇల్లు ఎంతమందికి ఇచ్చిండు అప్లికేషన్ పెట్టుకోవాలి పబ్లిక్ మొబైల్ చేసి కదా ఇచ్చే పబ్లిక్ మీ సేవా సెంటర్లో హాస్పిటల్ దగ్గర సిపిల్ దగ్గర తిరిగి ఇచ్చే తిరిగి ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక పెన్షన్ ఇవ్వలేదు ఒక ఆధార్ కార్డు ఏమి అబద్ధాలు చెప్పి 6 చెప్పి కరెంట్ ఇస్తాను చెప్పి పెన్షన్ ఇస్తాను చెప్పి ఒక్కటి చెప్పకుండా అబద్ధాలు చెప్పి ఏం మాట్లాడుతున్నా సార్ ఓకే లాస్ట్ అండ్ రేవంత్ రెడ్డి గారి పాలన జీరో పాలన అండి. మీకు టైం ఇస్తా మేడం, మీకు టైం ఇస్తా 1 minute. రైమునిసా గారు ప్లీజ్ అందరికి టైం ఇస్తా. లాస్ట్ అండ్ ఫైనల్లీ డిబేట్ ముగించే ముందు 1 by 1 మాట్లాడండి, ఎవరు మాట్లాడకూలి. లాస్ట్ అండ్ ఫైనల్లీ సంజీవ్ గారితో స్టార్ట్ చేద్దాం. సంజీవ్ గారు మీరు ఏం చెప్తారో చెప్పండి. ఈ 27ను ఉద్దేశించే మాట్లాడండి, ఇంకేం మాట్లాడకూలి, మధ్యలో ఎవరు మాట్లాడకూలి, ఇదే ఫైనల్. ఇంకా సంజీవ్ గారు మీరు ఏం చెప్తారో మీ వర్షన్ చెప్పండి. నెక్స్ట్ రైమునిసా గారు, నెక్స్ట్ రత్నం సత్యసాయి గారు. ఒకటేనండి, వరంగల్ జిల్లాలో ఎల్కతూత్రి ఎక్స్ రోడ్ దగ్గర గ్రామంలో మీటింగ్ ఏర్పాటు చేసినాం. ఆ మీటింగ్కు వచ్చి ఖచ్చితంగా ప్రజలే కోరుకోవడం జరుగుతుంది. కేసీఆర్ ఉండాలి అని కోరుకుంటాను. ఆ మీటింగ్కు వచ్చే ప్రజలకు మేము అన్ని సదుపాయాలు చేయడం జరుగుతుంది. ఇంకా ఏదున్నా కూడా ముందు మేము తెలియపరుస్తూ ఉంటాం, ముందు ప్రెస్ వాళ్ళకి తెలియపరుస్తూ ఉంటాం. ఇంకా ఏదున్నా కూడా రాబోయే రోజులలో మరి కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది అని మేము నమ్మకంగా బల్లగుద్ది చెప్తా ఉన్నాం. మరి వాస్తవానికి మరి కేంద్ర ప్రభుత్వం కొంత సహాయ సహకారాలు అప్పుడు చేసినప్పటికీ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం 70 సంవత్సరాల పరిపాలన చేసింది, వాస్తవానికి దోసుకున్న వివరంగా ఏర్పడుతూ ఉంది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పి మరి అధికారంలోకి వచ్చి ఇప్పటికైనా దాంట్లో మార్చుకొని వాళ్ళు చేసే క్రమం కరెక్ట్గా. ఇప్పుడు ఇంకో చూడండి, మీరే చెప్పండి. మరి ఆర్టీసీని మరి ప్రైవేటీకరణ చేస్తూ ఉంటా, ప్రైవేటీకరణ చేసి ఉచిత బస్సు ప్రయాణానికి అడ్డుపడతా ఉంది అనేది ఒక రకమైన వార్తలు వస్తూ ఉన్నాయి. మరి కార్మికులందరూ మన బస్సు డ్రైవర్లందరూ మరి 21వ తారీఖు నాడు మరి ధర్నాకు దిగుతూ ఉన్నారు. మరి దాని ఫలితంగా మరి వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి అనేది ఒక నినాదంతో ఉండాలి. మరి దాంట్లో భాగంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వాస్తవానికి ఉద్యోగాలు లేక ఇబ్బంది లేక మొన్న జాబ్ మేల్ అని పెడితే అక్కడ జరిగిన ఘోరం ఏ రకంగా ఉన్నది అని అంటే అచ్చం అంటే ఆడికి వచ్చిన ప్రజలను వీళ్ళు తీసుకొచ్చి ఆ ఉద్యోగాలని చేపించి మందిని చూపెట్టినట్టు ఏర్పడ్డది అక్కడ ఉద్యోగాలు. అక్కడ వాస్తవానికి అలాంటి జరగకుండా కేసీఆర్ ప్రభుత్వం వస్తే మరి ఆయన చేసిన మరి ఇంప్లిమెంట్ను అలాంటి ఇంకా గొప్ప కార్యాలు చేసే విధంగా ఉంటుంది. కాబట్టి మేము కూడా నమ్ముతా ఉన్నాం, మా ప్రజలు నమ్ముతారు. ఆ ప్రజలలో ఉన్నది కేసీఆర్ రావాలని ఖచ్చితంగా మేము ఆ ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొచ్చుకుంటాం, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. మరి మీటింగ్ కూడా సక్సెస్ అవుతుంది. రైమునిసా గారు ఫైనల్లీ. సార్ వెంకన్న గారు, ఇవాళ వీళ్ళు అంటున్నారే ఇవాళ జాబ్ మేళ దగ్గర లక్షల మంది ఎవరి కారణంగా ఇవాళ తెలంగాణ వస్తే మా ఉద్యోగాలు మా నీళ్ళు వస్తాయని. ఇవాళ బిడ్డల లైఫ్ 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు కమ్సకం 10,000 ఉద్యోగం అన్నా చేసుకుంటామని బయలుదేరిన రోడ్ల మీద. దీనికి మూల కారణం ఎవరు? బీఆర్ఎస్లు కాదా? ఇవాళ ఆర్టీసీని ప్రైవేట్ అది ఇది అని చెప్పింది, ఆర్టీసీలని మోసం చేసింది బీఆర్ఎస్ కాదా? ఇవాళ పేద ప్రజలని ఇంటికి ఒక తాగబోతుడు చేసింది బీఆర్ఎస్, ఇంటికి ఒక ఉద్యోగం అని తాగబోతుడు చేసింది బీఆర్ఎస్ కదా. ఇవాళ టీఆర్ఎస్ అని ఉద్యమ పార్టీ అని భారత పార్టీ అని బీఆర్ఎస్ పెట్టారు. ఇవాళ 25 సంవత్సరాల పార్టీ చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ పాలనమా లేకపోతే బీఆర్ఎస్? ఇవి రెండు క్లియర్ చేసుకోమనండి. 25 సంవత్సరాలు బీఆర్ఎస్కి అయిందా లేకపోతే టీఆర్ఎస్కి అయిందా? ఇది ఆలోచించుకోమనండి. రెండోది ఇంకా ఏముందంటే ఇవాళ వీళ్ళు ప్రజలల్లో ఏం మోహం పెట్టుకొని వస్తారని నేను అడుగుతున్నాను. విద్యార్థి నాయకులు ఇవాళ ఏ రకంగా వాళ్ళ మీద రౌడీ షీటర్లు ఓపెన్ అయ్యి ఇవాళ కోట్ల చుట్టూ తిరిగింది. ఇవాళ మళ్ళీ ఉద్యమం అని మళ్ళీ ఒక పిల్లలని రెచ్చగొట్టి మళ్ళీ వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టాలని మళ్ళీ దిగుతుండ్రు. మళ్ళీ ఆ పిల్లలని ఇవాళ యువ పిల్లలని వాళ్ళ మీద కేసు పెట్టడానికి మళ్ళీ ఎంతమంది బలిదానాలు తీసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ వస్తుందనంటే ఇంటికి ఒక్క పిల్లగాడు ఉండే చచ్చిపోయాడు తెలంగాణ కోసం. కమ్సకం వాళ్ళ కుటుంబాలని గుర్తించలేని ఈ పార్టీ ఉద్యమాలు చేసిన వాళ్ళని పక్కన పెట్టి రాజకీయం పార్టీ ఇది ఉద్యమ పార్టీ కాదని పక్కన పెట్టి భారత పార్టీ పెట్టిన ఈ పార్టీ ఇవాళ 25వ సంవత్సరం అని వస్తూ ఉంటే దాంట్లో ఉన్న నాయకులు ఎవరని నేను అడుగుతున్నా. భారత పార్టీ నాయకుడా? టీఆర్ఎస్ పార్టీ నాయకుడా? టీఆర్ఎస్ లో ప్రాణాలు తీసుకున్న నాయకుడు
ఇచ్చిండు? ఒక ఉద్యోగం ఇచ్చి వాళ్ళు 10 లక్షల రూపాయలు ఇచ్చిండు మా కేసీఆర్. చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగం ఇచ్చి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఇంట్లో ఉంటే పెన్షన్ ఇస్తా ఉన్నాడు. అర్థం చేసుకో. ఉద్యమంలో చనిపోయిన వ్యక్తులకు ఇవాళ వీళ్ళు అంటున్నారే చేయలేదు. 10 సంవత్సరాల చేయలేని పార్టీలు ఇవాళ 15 నెలల చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మంచోడా లేకపోతే వీళ్ళు మంచోళ్ళ? ప్రజలకే తెలుసు. ప్రజలు మంచిగా దొడ్డు కారము పట్టుకొని వింటున్నారు. కానీ అండి వీళ్ళు ఎంత సంపాదించుకున్నారు, ఇప్పుడు కోట్లు సంపాదించుకున్నారు. ప్రజలలో పంచడానికి వస్తారు, ప్రజలు తింటారు. వాళ్ళకి తెలుసు ఏ పార్టీతో వస్తే మంచిది, లేదంటే మన నేల కూడా గుంజుకున్న పార్టీలు ఏవే పార్టీలు వాళ్ళకు తెలుసు. ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంద్రమ్మ పథకం ఇంద్రమ్మ ఇల్లులు ఉన్నాయా, లేకుంటే బీఆర్ఎస్ పంచిన 200 డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఉన్నాయా ప్రజలకు తెలుసు. ఇలా ఏ పార్టీలు మహిళలని గుర్తిస్తున్నారు, మహిళలని ఇలా మంచిగా స్వార్థగా తీరుస్తున్నారు, ఏ పార్టీ అనేది వాళ్ళకి తెలుసు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలోనే మేము అంటున్నాం, ఇవాళ ఎందుకండి కుటుంబంలో పార్టీ ఇలా పార్టీలు చేస్తా అంటారు. ఒక తాగపోతాడు వచ్చి ఇక్కడ చేస్తామంటారు. కాదు, అది ఒక్కటే కాంగ్రెస్ పార్టీ, అది సోనియమ్మనే. రాబోయే రోజులలో రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. లైఫ్ టైం కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి ఉంటాడని చెప్పి. ఓకే రత్నం సతీష్ గారు ఫైనల్లీ ఒకటే అండి, ఏ పార్టీ అయినా పర్లేదు. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా వాళ్ళ రీతిలో బతకడానికి అవకాశం ఈ ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగం కల్పించింది కాబట్టి వాళ్ళు చేసుకోవచ్చు. ఒకటే నేను ఈ డిబేట్ ద్వారా ప్రజలకు తెలియదంటే, ఒకటి ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిందో హామీ నెరవేర్చే పార్టీలకు ఓటేయండి. వాళ్ళు చెప్పిన ఈ మాట ఇచ్చినాక ఆ మాట మీద నిలబడే పార్టీలకు ఓటేయండి. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే పార్టీలకు ఓటేయండి. ప్రజలు బాగుపడుతున్నాయి, పేద ప్రజలు బాగుపడుతున్నాయి, దేశం బాగుపడుతుంది లక్ష్యంతో పనిచేసే పార్టీలకు ఓటేయండి. ఏ నాయకుడితో దేశాన్ని ముందు తీసుకెళ్తున్నాడో, ఏ నాయకుడు దాన్ని ఈ దేశం ప్రపంచ దేశాలకు ఒక ఆదర్శప్రాయంగా ఉందో ఆ నాయకుడు ఆ పార్టీకి ఓటేయండి. అంతేగాని అబద్ధాలు చెప్పి కుటుంబాలతో నడిపించే పార్టీలకు, అక్కరాని పార్టీలకు, ఈ దేశానికి సంబంధం లేని వ్యక్తులు నడిపించే పార్టీలకు ఓటేస్తే ఈ దేశం అమ్ముడుపోతుంది. చైనాకో లేకపోతే ఇంకో రాష్ట్రం ఇంకో దేశం అవుతుంది. 4 ముక్కలు చేసిన పార్టీలు లేకపోతే 40 ముక్కలు చేసే అవకాశం ఉన్న పార్టీలకు ఓటేస్తే ఈ దేశాన్ని ముక్కలు చేస్తారు. కొన్ని పార్టీలు కుటుంబాల కోసం బతికే పార్టీలు కొన్ని ఉన్నాయి. కాబట్టి కుటుంబాల పార్టీలకు దేశాన్ని విచ్ఛిన్నం పార్టీ ఓటేస్తే ఈ దేశం విచ్ఛిన్నం అవుతుంది. పేద ప్రజల గురించి నిరంతరం ఆలోచించే ఒక పేద వ్యక్తి మా దేశ ప్రధానమంత్రి ఆ పేదరికం తెలిసిన వ్యక్తి. కాబట్టి అటువంటి నాయకుడి ఆధ్వర్యంలో పనిచేసే పార్టీకి ఓటేస్తే ఈ దేశం పురోగతి చెంది దేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా, గతంలో చరిత్రలో భారతదేశం ఉన్నత దేశంగా ఎలాగైతే ఉందో ఈరోజు అదే దేశంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా మంచి ఆలోచన, మంచి భావనతో, మంచి వ్యక్తి దగ్గర వ్యక్తులకు ఓటేయండి, మంచి పార్టీకి ఓటేయండి. అది ఎవరైనా పర్లేదు. ఇన్ని ఓటు వేసే ముందు ఒక్కసారి మీరు ఆలోచించండి. హామీలు చెప్పి హామీలు నెరవేర్చే పార్టీకి ఓటేయండి. అబద్ధాలు చెప్పి 2 నెలలు ఇచ్చి 3 నెలలు ఇచ్చి పనిచేసే పార్టీలకు, తన కుటుంబాని కోసం పనిచేసే పార్టీకి ఓటేస్తే దేశం కానీ రాష్ట్రం కానీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి యువకులు కూడా ఆలోచించి వాళ్ళ మంచి పార్టీకి ఓటేసి ఒక మంచి దేశాన్ని, మంచి రాష్ట్రాన్ని మనం ఏర్పడే విధంగా మీరందరూ ఆలోచన చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైట్. సో ఇది ఇవాల్టి చర్చ. చూస్తున్నాను PVR TV న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.